నమస్కారం. భారతదేశ చరిత్రని ఒక అద్భుతమైన మలుపు తిప్పినటువంటి ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు అంటే చాలామంది త్వరగా గుర్తుపడతారు. 1991 నుంచి 96 దాకా 5 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా సంస్కరణలు ప్రపంచీకరణ, సరళీకరణ, పర్మిట్ల విధానం రద్దు చేయటం, ఇలాగ అనేక విధాలుగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా భారతదేశం యొక్క చరిత్ర ఒక కొత్త మలుపు తిరిగింది. ఆయన ప్రధానమంత్రి అయ్యే నాటికి మనం కొన్ని వేల టన్నుల బంగారాన్ని కుదువబెట్టాం బయట. మన ఆర్థిక పరిస్థితి అంత భయంకరంగా ఉండేది. అలాంటి స్థితిలో ఒక్క ఏడాది కాలంలోనే మళ్ళీ మన బంగారాన్ని మనం వెనక్కి తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన ప్రధానమంత్రి అయ్యాక 3 సందర్భాల్లో అవిశ్వాస తీర్మానానికి అంటే విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సిన సందర్భాలు ఏర్పడ్డాయి. 3 సందర్భాల్లో కూడా ఆయన మైనారిటీ ప్రభుత్వం అయినప్పటికీ ఆయన 3 సందర్భాల్లో కూడా పార్లమెంటుకి విశ్వాసాన్ని చూరగొన్నారు. అంటే ఈ దేశ ప్రజలకు విశ్వాసాన్ని చూరగొన్నారు. 5 సంవత్సరాల పాటు నిరాఘాటంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఎలాంటి సంశయ సంస్కరణలతోటి ప్రభుత్వాన్ని నడిపించినటువంటి తొలి నెహ్రూయేతర ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. ఆ రోజు ప్రధానమంత్రిగా వారు టర్మ్ పూర్తి చేసిన తర్వాత రకరకాల పరిస్థితుల్లో రకరకాల రాజకీయాల కారణంగా ప్రధానమంత్రి గారిని చాలా మేధావిగా గొప్ప వ్యక్తిగా గుర్తించడానికి ఇష్టపడిన శక్తులు కూడా ఇవాళ పివి నరసింహారావు మహామేధావని, ఆయన వల్లనే ఇవాళ భారతదేశానికి ప్రపంచంలో ఒక అత్యున్నతమైనటువంటి గుర్తింపు వచ్చిందని నమ్ముతున్నారు. దానికి తగినట్టుగా అనేక చోట్ల దేశవ్యాప్తంగా శత జయంతి ఉత్సవాలు చేస్తున్నారు. విదేశీయులు చాలామంది, విదేశీ నాయకులు కూడా పివి నరసింహారావు ఒక మహామేధావని, చాలా అటువంటి వ్యక్తి భారతదేశానికి ప్రధానమంత్రి కావడం వల్లనే ఈ దేశం యొక్క రాజకీయ చరిత్ర మలుపు తిరిగిందని వాళ్ళు కూడా రాజకీయంగా ఆర్థికంగా కూడా ఈ దేశం యొక్క చరిత్ర మలుపు తిరిగిందని విశ్వసిస్తున్నారు. అనేక మంది ఆర్థికవేత్తలు కూడా ఈ విషయాల్ని నిర్ధారించారు. అటువంటి పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో వారు 3వ కుమారుడు, వారికి 5 కుమార్తెలు, 3 కుమారులు. 3 కుమారుల్లో ఆఖరివాడు పివి ప్రభాకరరావు. వారు మనతో ఉన్నారు. పివి నరసింహారావు యొక్క గమనం, రాజకీయ గమనం, వారి వ్యక్తిత్వ విశిష్టత, ఇలాంటి వివిధ అంశాల గురించి మనం ప్రభాకరరావుతో మాట్లాడదాం. AB6 న్యూస్ ప్రభాకరరావు గారిని పివి నరసింహారావు గురించినటువంటి విశేషాల మీద ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేస్తుంది. ప్రభాకరరావు, స్వాగతం. నమస్కారం. నమస్కారం అండి. చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవటం. చాలా సంతోషం అండి మిమ్మల్ని కూడా కలుసుకోవడం. చాలా కాలం తర్వాత చూస్తున్నాను మిమ్మల్ని. ఇది మాకు ఎలా ఉంటుందంటే, మీడియా అంతా రోజుల్లో పివి నరసింహారావుని, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు పివి గారు మీడియాని పెద్దగా దగ్గర చేరనివ్వరు, ఇదేమి ప్రైమ్ మినిస్టర్ ఇలా ఉంటారు అనుకునేవాళ్ళండి. కానీ ఇవాళ ప్రపంచం అంతా గుర్తించింది పివి నరసింహారావు ఒక మేధావిని. ఆయన అసాధారణ మేధావి. అందువల్లనే భారతదేశాన్ని రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఇతర అంశాల్లో కానీ అంటే అణుపరీక్షల వంటి అంశాల్లో కానీ ఒక మలుపు తిప్పిన వ్యక్తిగా మీ నాన్నగారిలో ఈ మేధావిని మీరు మొట్టమొదటిసారి ఎప్పుడు గుర్తించారు? బహుశా నాకు 10-12 సంవత్సరాలు ఉంటాయేమోనండి. బహుశా 67-68 ప్రాంతంలో చిన్న సంఘటన చెబుతాను. ఫాదర్ దగ్గర ఒక ప్రైవేట్ సెక్రటరీ ఉండేవాడు. స్పెషల్గా తను హిందీ ప్రచార సభ నుండి తెప్పించుకున్నారు ఆయన్ని. అప్పుడు విశ్వనాథుల వారి 1000 పడగలు హిందీలోకి ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఆయన పేరు కాళిదాసు, పేరు కూడా జ్ఞాపకం. కాళిదాసు. అయితే ఆయన డిక్టేషన్ ఇచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చేవారు. ఆ పేపర్లను తన దగ్గర చూసుకుంటూ నిఘంటు పెట్టుకునేవాడు, హిందీ నిఘంటు. ఇవి ఇది పదం వాడాడండి, ఇక నాకు అర్థం కావట్లేదు అని. అంటే ఆయన చాలా ప్రావీణ్యం ఉన్న మనిషి. నాకు కాళిదాస్ అంటే హిందీలో మంచి అప్పటికే పండితుడు ఆయన. కానీ ఆయనకి
కొన్ని పదాలు ఆయనకు అర్థం కాకపోయేది, నాన్నగారు వాడిన పదానికి అర్థం కాకపోయేది. అలాగే ఆయన శైలి ఎప్పుడు చెప్తుండేవారండి. బయటకు వచ్చిన తర్వాత మేమందరం పిల్లలం కదా, అప్పుడు ఆయనతో కూర్చునేవాళ్ళు. చాలా అద్భుతంగా ఉందండి ఆయన ట్రాన్స్లేషను, చాలా అద్భుతంగా ఎన్నోసార్లు చెప్పారనమాట. అది మనసులో పడిపోయింది. అంటే అది మా తొలి పరిచయం అన్నట్టు పివి గారు ఇంత మేధావి అని. అంటే ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ హిస్ వర్క్. అప్పటి నుండి తర్వాత నేను ఇంటర్మీడియట్లో ఆలియా కాలేజీలో చదివానండి. అప్పుడు చాలామంది మిత్రులు, ముస్లిం సోదరులు చాలామంది ఉండేవాళ్ళు అక్కడ. అయితే పివి గారు ఆ కాలంలో బహుశా అప్పుడే ఇంకా చీఫ్ మినిస్టర్ అయ్యారేమో, ఈ ఓల్డ్ సిటీలో స్పీచెస్ ఇచ్చేవారు అనమాట. అన్ని ఉర్దూలో, ఫార్సీలో, అలాగే అరబిక్లో స్పీచెస్ ఇస్తే మా ఫ్రెండ్స్ అంతా, మేమంతా 16-17 సంవత్సరాల వాళ్ళం కదా అప్పుడు. అయితే అది విని నాకు వచ్చి చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళకి తెలుసు నేను వాళ్ళ అబ్బాయినని, పివి గారి అబ్బాయినని. వచ్చి నిన్న మా మొహల్లాకు వచ్చారండి పివి గారు, అద్భుతంగా మాట్లాడారండి ఫార్సీలో, మాకు అర్థం కాలేదు, మా నాన్నగారు చెప్పారండి. ఇది రెండో పరిచయం అన్నమాట. కాబట్టి చిన్నప్పటి నుండి ఆయన భాషల్లో ప్రావీణ్యత కానివ్వండి, ఆయన మాట్లాడే శైలి కానివ్వండి, అది చాలా మనసుకు హత్తుకునేట్టుగా ఉండింది. కాబట్టి నిజంగా అంటే ఆయన మేధావి కాక ఇంకేమిటి అన్న ఆలోచన తప్ప ఆయన మేధావి అనడం టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అంటే భాషలు మాట్లాడటం అది ఒక ఆస్పెక్టు. భాష ఒక ప్యాషన్ ఉంటే భాషలు నేర్చుకోవచ్చు. అవును, ఇన్ని భాషలు వారికి ఎలా వచ్చాయండి? 14 భాషలు వారికి వచ్చంటారు. సరే, ఇంగ్లీషు, తెలుగు, హిందీ ఈ 3 అందులో తీసేస్తే 11 భాషలు అనుకోండి. అన్ని భాషలు ఎలా నేర్చుకున్నారు వారు అసలు? ఒకటేమో మహారాష్ట్రలో వెళ్ళి అక్కడ విద్యాభ్యాసం చేశారు. అదేంటి అంటే తెలుసు అనుకుంటాను. ఇక్కడ రస్టికేట్ అయిన తర్వాత, ఇంటర్మీడియట్లో రస్టికేట్ అయిన తర్వాత అక్కడ నాగ్పూర్లో వెళ్ళి ఆయన అక్కడ ఎల్ఎల్బి చేశారు. అలాగే పూనాలో బిఎస్సి చేశారు, సైన్స్ స్టూడెంట్ ఆయన. అప్పుడు ఆ కాలంలో మరాఠీ బాగా నేర్చుకున్నారు. అలాగే సరే హిందీ అంటే ఇక అక్కడ ఎలాగో వస్తుంది. ఉర్దూ, ఫార్సీ, ఇక్కడ ఉర్దూ అందరూ మాట్లాడతారు. పెద్ద ఉర్దూలో ఏమిటండి, అందరూ ఆ కాలంలో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వాజ్ ఉర్దూ. కానీ ఫార్సీ నేర్చుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు, అరబిక్ నేర్చుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు. అంటే ఆ ప్యాషన్తో ఆ భాషలు నేర్చుకున్నారండి. తర్వాత ఫ్రెంచ్, స్పానిష్, రష్యన్, ఇవన్నీ అవుట్ ఆఫ్ ప్యాషన్. ఢిల్లీ వెళ్ళిన తర్వాత చాలా టైం దొరికేది అప్పుడు ఆయనకి. చాలా ఒక ప్రోగ్రామ్డ్ వేలో, ఒక సైంటిఫిక్ వేలో ఆయన అవి క్యాసెట్స్ అవన్నీ తెప్పించుకొని చాలా అంటే ఒక సిస్టమేటిక్గా ఆయన నేర్చుకున్నారు. 3-4 సంవత్సరాలు దాని మీద చాలా కష్టపడి నేర్చుకున్న భాషలు ఇవి. అలా తర్వాత సరే కన్నడం, ఆయన పెద్ద తెలుగు, కన్నడ ఉంది కాబట్టి కన్నడ నేర్చుకోవడం జరిగింది. తమిళ్ కొంతకాలం అప్పుడు తమిళనాడులో కొంచెం అంటే నిజాం ప్రభుత్వం టైంలో అక్కడ వెళ్ళి కొంత పని చేయాల్సి వచ్చింది. అక్కడ తమిళ్ నేర్చుకున్నారు. రామానంద తీర్థ గుల్బర్గా కదా వారు? పుట్టింది అక్కడ గుల్బర్గా. అవును. సో వారి కోసం ఎప్పుడు వెళ్తుండారు గుల్బర్గా? వారితో ఇంటరాక్షన్, ఆయన గురుగారే కదా. ఇప్పుడు ఇంటరాక్షన్ దాంట్లో కొంచెం కన్నడ నేర్చుకున్నారు. అలాగే ఇలా ప్యాషన్ ఫర్ లెర్నింగ్. అంటే ఎప్పుడు చెప్పేవారు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని. ఎప్పుడు ఏదో నేర్చుకోవాలి తపన. చిన్నప్పటి నుండి అదే చూసేవాళ్ళం అండి మేము. ఎప్పుడు ఖాళీగా ఉన్నది మాత్రం ఎప్పుడు చూడలేదండి. పుస్తకం చదవడము, రాయడము, లేక విజిటర్స్తో మాట్లాడము. అది ఇంకోటి చాలా గొప్ప గుణం ఏంటంటే, అది చిన్న పెద్ద ఎవరు వాళ్ళని చూసేవాళ్ళు. ఏదైనా కొత్త విషయం తెలిస్తే పిలిపించుకొని కూర్చొని అది నేర్చుకునేవారు. అది ఎవరైనా కానివ్వండి, చిన్నపిల్లవాడు మనం ఆయన దగ్గర నేర్చుకునేది ఏమిటి అని కాదు. ఏదైనా కొత్త విషయం, తెలియని విషయం ఏదైనా ఉంటే తప్పకుండా వారితో ఇంటరాక్ట్ అయ్యి కొత్త విషయం నేర్చుకునేవారు. అవును, ఆయన ఇన్సైడర్ పుస్తకం తెలుగు చేస్తున్నప్పుడు డిటిపి ఆపరేటర్ ఎంఎస్కోలో పురుషోత్ కుమార్ని, అవునండి, అతని దగ్గర ఫాంట్స్ గురించి నేర్చుకున్నారు. అది సో అలా జిజ్ఞాస, కొత్త విషయాలు నేర్చుకోవాలన్న జిజ్ఞాస అండి. అది త్రూఅవుట్ హిస్ లైఫ్ నేను చూశానండి. అది చివరిలో మీకు చాలామంది తెలియని విషయం ఏంటంటే, 82వ సంవత్సరంలో ఆయన కీబోర్డ్ నేర్చుకున్నాడు, ఎలక్ట్రానిక్ కీబోర్డ్. 84వ సంవత్సరం అంటే 2 సంవత్సరాలు దాని మీద అద్భుతంగా నేర్చుకొని ఈ వాజ్ టెల్లింగ్ 3 months అయితే ఇంకా ఆయన చనిపోతారు అన్న టైంలో
ఐఎమ్ నౌ రెడీ ఫర్ ఎ కన్సర్ట్ రా, లెటస్ ఆర్గనైజ్ ఎ కన్సర్ట్ అని అన్నారు. అంత గొప్ప ఆయన ప్లే చేసేవారా? బాగా రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఏం ప్లే చేసేవారు? ఎలా? అన్ని పాటలు హిందుస్థానీకి మ్యూజిక్ చాలా ఆయనకి మొదటి ఇష్టం. అట్లని కర్ణాటక మ్యూజిక్లో తక్కువ అని కాదు, కానీ ఎక్కువగా నేర్చుకున్నది కూడా హిందుస్థానీ మ్యూజిక్ కాబట్టి హిందుస్థానీ మ్యూజిక్లో చాలా మంచి ప్రావీణ్యం సంపాదించారు. ఆ మ్యూజిక్ సెన్స్ ఉండింది కాబట్టి నేర్చుకోగలిగారు. కరెక్ట్. ఎక్కడి నుంచి వచ్చింది మ్యూజిక్ సెన్స్? చిన్నప్పుడు ఉన్నాడు ఇక్కడ మన స్కూల్లో. మీ ఫోర్ ఫాదర్స్? లేదు, ఆయన ఫ్రెండ్స్ కొంతమంది ఉండేవారు. పాములపర్తి సదాశివరావు గారిని అక్కడ డ్రామా అండ్ మ్యూజిక్లో స్కూల్లో నేర్చుకున్నారు. ఇదంతా డ్రామాలో కూడా మంచి ప్రవేశం ఉండింది ఆయనకి, మ్యూజిక్లో ప్రవేశం, తబలా వాయించేవారు. ఇవన్నీ కొత్త కోణాలు. సార్ మాకు మా చిన్నాయన గారు అవుతారు ఆయన, సదాశివరావు గారు. ఆయన చెప్పేవారు అనమాట, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ అనమాట. సినిమాలకు వెళ్ళి ఇంటికి రాగానే మొత్తం డైలాగ్స్ అప్పు చెప్పేవారట. అంత ఏకసంతగ్రహి. సో అంటే వారి ఎంబైబింగ్ పవర్ చాలా ఎక్కువ అండి. ఎంబైబింగ్ పవరే కాకుండా రిటెన్షన్ పవర్ ఆల్సో. మళ్ళీ అవసరం ఉన్నప్పుడు రికాల్ చేసేవారు. ఏదో చాలా మంచి పుస్తకాలు చదువుతాం, 2 రోజులు మనకి జ్ఞాపకం ఉంటుంది, మళ్ళీ మర్చిపోతాం. కానీ గ్రహణ శక్తి రెండు ఉండేవి. అది అప్పుడు వారు అవధానాలు కూడా చేస్తుండొచ్చు, ఏమన్నా ప్రయత్నం చేశారా? అవధానాలు తెలియదు, నాకు తెలియదు, అంత టైం కూడా లేదు కదండి. వారికి సంస్కృత భాష మీద ఎలా ఆసక్తి కలిగింది? అన్నింటికి మూలం సంస్కృతమే కదండి. సంస్కృతం అంటే మీ ఊళ్ళో మా తాతగారికి కొంచెం ప్రవేశం ఉండింది. తర్వాత భాగవత రామాయణాలు మా తాతగారు నేర్పించేవారు అన్నమాట ఆయనకి. అలా సంస్కృతంలో ప్రావీణ్యం సంపాదించారు. బహుశా 86-87 ప్రాంతంలో ఒకసారి హిందూ మన యూనివర్సిటీ, అక్కడ మన కాశీలో సంస్కృత్ యూనివర్సిటీ ఉండింది. అక్కడ వెళ్ళి ఈ ఒక సభలో సంస్కృత్లో మాట్లాడారు. ఆ ప్రతి కూడా ఉంది నా దగ్గర, విద్యాపీఠ అక్కడ అది కూడా ఉంది నా దగ్గర. అంటే అంత అంటే జిజ్ఞాస అండి మనిషికి, నేర్చుకోవాలని జిజ్ఞాస. అది ఎనీ న్యూ స్కిల్, ఎనీ న్యూ లాంగ్వేజ్, అది దాట్ ఈస్. సో ఇప్పుడు వారికి 14 భాషలు రావడానికి రహస్యం ఏమిటంటే, రావటం వెనకాల ఒకటి వారి గ్రహణ శక్తి అద్భుతం, ధారణ శక్తి అద్భుతం. తర్వాత జిజ్ఞాస, తెలుసుకోవాలి, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలి అనేది. అంతేనండి. చాలా మంచి విషయం చెప్పారు. వారికి ఎంత జిజ్ఞాస భాషల పట్ల, ఏదో చదువుతుండే మధ్యలో వచ్చేసాయి, నేర్చుకున్నారేమో కాలేజీలో అని అనుకుంటాం, కానీ ఓకే. సో అది చివరిదాకా కంటిన్యూ అయింది. ఇప్పుడు మా అందరి ఎప్పుడున్నా ఈ ఫ్రెంచి భాషలో ఎప్పుడున్నా వారు వాడటం మీకు ఎప్పుడన్నా తెలుసా? ఎప్పుడన్నా ఫ్రెంచ్ భాషలో ఆయన చక్కగా కవిత్వం కూడా రాసేవారండి. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను మీకు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి ప్యారిస్కి వెళ్ళారు. అంటే ఈ విషయం నాకు ఆయన క్యాబినెట్ సెక్రటరీ నరేష్ చంద్ర గారు చెప్పిన విషయం ఇది. జస్ట్ ఒక 15 నిమిషాలు అయితే ప్యారిస్లో దిగుతారన్నప్పుడు ఆయన ఇట్లాగే పేపర్లో ఏదో రాసి, నరేష్ చంద్ర ఇది ఎవరైనా మన ఎంబసీలో వెళ్ళి అడగండి, ఎవరైనా మంచి పండితులు ఎవరైనా ఉంటే ఈ ఫ్రెంచ్ భాషలో దీని గురించి అభిప్రాయం కనుక్కోండి అని పేపర్ ఇచ్చేట. ఆయనకేమీ తెలియదు, ఆయనకి ఫ్రెంచ్ కూడా రాదు. వెళ్ళి మన అంబాసిడర్తో కలిసి ఇలా అన్నారు ప్రైమ్ మినిస్టర్ గారు, ఎవరైనా మంచి పండితులు ఎవరు ఉంటే పిలిపించండి అని. అయితే ఆయన తెలిసిన వాళ్ళని ఎవరు పిలిపించారట. ఈ పేపరు ఆయనకు చూపెట్టేసి దీని మీద మీ అభిప్రాయం ఏంటని అడిగారట. ఆయన చాలా అద్భుతంగా ఉండేది, మంచి కవిత్వం ఉండేది, ఇది ఎవరు రాశారని అడిగారట. అయితే ఆయన మా ప్రధానమంత్రి గారు రాశారండి ఇది అని అన్నారట. ఇది చాలా బాగుంది, మేము ప్రింట్ చేసుకోవచ్చా అని అన్నారు. అయితే లేదండి, ఇంత పర్మిషన్ నేను ఇవ్వలేను, వారిని అడిగి చెబుతాను మీకు అని అన్నారట. వెళ్ళి పివి గారిని అడిగారు, ఇలా అంటున్నారు, మరి వాళ్ళు పబ్లిష్ చేస్తానంటున్నారు వాళ్ళ మ్యాగజైన్స్లో, మరి పర్మిషన్ ఇస్తారంటే అదెంత ఏమొద్దు, దీని ప్రచారం కోసం కాదే చేసింది, నాకెంత వస్తుందో తెలుసుకోవడానికి నేను చూపించమన్నాను తప్ప అది ప్రచారం కోసం కాదని చెప్పారు. అంటే చాలా అంటే పద్యాలు రాసే స్థాయిలో ఆయన ఫ్రెంచ్ ఆయన నేర్చుకున్నారండి ఆయన. అది కొంచెం చాలా అందరూ ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఇన్ని భాషలు ఆయనకు వచ్చు. అవునండి.
ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా అంటే ఒకసారి మీ సోదరు రాజేశ్వరరావు మాట చెప్పారు, మా నాన్నగారు ప్రైమ్ మినిస్టర్ మాకేం పనులు కావు గవర్నమెంట్లో అని చెప్పని. అంటే ఏమిటి దాని మీకు అర్థమైంది ఏమిటి? నాకు అంటే నేను కూడా అదే స్థానంలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు అదేంటో. అంటే అప్పటి నేపథ్యం కూడా మనం అర్థం చేసుకోవాలండి. ఒకసారి ప్రధానమంత్రి కాగానే చుట్టుపక్కల వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకరకాలైన ఒత్తిళ్ళు తెస్తుంటారండి. కొన్ని నిజంగానే జెన్యున్గా ఉంటాయి, ఏదో పని అంటారు, న్యాయం జరగలేదంటారు. కానీ చాలా మటుకు ఏంటంటే స్వార్థపూరితమైన రిక్వెస్ట్ చాలా ఉంటాయి. వాళ్ళు తప్పించుకోవడం ఎలా? మేము చెబితే ఏం పనులు కావండి, మీరు దయచేసి మా దగ్గర రావద్దు అన్నది దట్స్ వెరీ సింప్లెస్ట్ థింగ్. బహుశా ఆ నేపథ్యంలో రాజేశ్వరరావు గారు ఉంటారు. కానీ మా దృష్టికి ఏదైనా న్యాయపరమైన రిక్వెస్ట్ ఏదైనా వస్తే పివి గారి దృష్టిలో వెళితే తప్పకుండా న్యాయం చేశారు, అందులో సందేహమే లేదు. ఓకే ఓకే, అది డిపెండింగ్ అపాన్ సబ్జెక్ట్ని బట్టి అది ఈ నేపథ్యంలో చెప్తుంటారేమో తప్ప. కరెక్ట్. అది చాలామంది చేస్తుంటారులేండి. మనం మేము జ్యోతి గారు ఉంటారండి తప్పించుకోండి, లేకపోతే రోజు ఎవరో ఇట్లాంటివే ఈ పైరవిలతో చచ్చిపోతాం. కానీ మరి చంద్రస్వామి గారి అనుభవం డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు రాసిన దాంట్లో అసలేం జరిగిందంటే రాసిన పుస్తకంలో ఈ విషయం రాశారు. చంద్రస్వామి గారు నేను చాలా హెల్ప్ చేస్తున్నాను, కానీ ఏమిటి ప్రధానమంత్రి గారు ఈయన అసలు పట్టించుకోవట్లేదు, నేను చెప్పినవి వింటలేదు అని చెప్పని. మరి చంద్రస్వామి గారిని అలాగనే ఆయన వాడుకోకుండా ఉన్నారా? లేదు, చంద్రస్వామి సేవల్ని పివి గారు ఉపయోగించుకున్నారు. ఆయన సమర్థుడు, కొన్ని చోట్ల సమర్థులను ఉపయోగించుకున్నారు. అయినప్పుడు అలా సమర్థుడిగా పరిగణించబడిన చంద్రస్వామి సేవలను వారు వాడుకుంటూ ఉన్నప్పుడు మరి చంద్రస్వామికి ఇలాంటి అభిప్రాయం ఎందుకు కలిగి ఉండాలి? సరే, ఇది విషయంలో చిన్న నేపథ్యం మీకు చెబుతాను. ఇది చాలామంది ఆ కాలంలో నన్ను కార్నర్ చేసి కూడా అడిగారు. అయితే నేను పట్టలేకోసారి నేను పివి గారిని అడిగాను, ఇంత యాక్సెస్ ఇచ్చారు మరి చంద్రస్వామి గారికి, దాంతో ఒక పెద్ద మనిషి పేరు చెబితే బాగుండదు, సీనియర్ మినిస్టర్ అని వేసుకోవాలి. ఆయన ఒకసారి నన్ను అడిగాడు అనమాట, చంద్రస్వామి గురించి మాకేం అర్థం కావట్లేదు, మరి ఏం చేయమంటారు, ఆయన వచ్చి ఇదోటి అడుగుతుంటాడు అని. అయితే పివి గారిని అడిగితే అన్నారు, ఎవరన్నారు అంటే సరే ఆయన పేరు చెప్పాను నేను. సాయంత్రం క్యాబినెట్ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో ఆయన ఏది ప్రశ్నలు అడగమని చెప్పండి, చెప్పురా, నేను ఐ విల్ ఆన్సర్ ఇమ్మన్నాను. అంటే క్యాబినెట్ మీటింగ్లో ఆ ప్రశ్న మళ్ళీ ఆయన రిపీట్ చేశారు, చంద్రస్వామి గురించి ఏమిటి అసలు ఏం చేయమంటారు మమ్మల్ని అంటే. ఆయన ఒకటే మాట చెప్పాడు, ఇప్పుడు 3 సంవత్సరాలైంది నేను ప్రధానమంత్రిగా ఉండి, మీరు మినిస్టర్స్గా ఉండి, ఒక్కసారైనా ఈ పని చెయ్యండి, ఈ పని చేయొద్దు అని నేనేమని చెప్పాను? ఫస్ట్ క్వశ్చన్ మీరు చెప్పండి. లేదండి, మా అందరికీ వీ హ్యావ్ ఫ్రీడమ్ టు డూ వాట్ ఎవర్ వీ వర్క్. ఇప్పుడు నేను ప్రధానమంత్రి, నా దగ్గరికి చాలామంది వస్తుంటారు, రకరకాలమైన మనుషులు వస్తుంటారు. ఇప్పుడు స్వామీజీ ఉంటాడు, అందులో గజ దొంగ కూడా ఉండొచ్చు, తప్పు చేసినవాడు లా విల్ క్యాచ్ అప్, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. కానీ నేను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎవరిని ఎలా వాడుకోవాలో దాట్ డెసిషన్ ఈజ్ మైన్. మీరు ఆయన ఎందుకు ఎంటర్టైన్ చేస్తారు? ఆయన నాకేదో యాక్సెస్ ఉందని, మీ పనులు ఏమైనా ఉంటే ఆయన చేసి పెడతారని కదా మీరు ఆయనకి యాక్సెస్ ఇచ్చేది. మీరు ఆ దృష్టితో మీరు ఆయన్ని యాక్సెస్ ఇస్తే నన్నెందుకు మీరు బదనాం చేస్తారు? మీరు పని జెన్యున్గా ఉంటే మీరు చేయండి, వద్దని అంటే వదిలేసేయండి. నేను ఎప్పుడు చేయమని కానీ చేయొద్దు కానీ నేను ఎవరికి ఈ విషయంలో కానీ ఏ విషయంలో చెప్పలేదు. కాబట్టి కొత్తగా ఇది ఎందుకంటే నేను నా అభిప్రాయం అవకాశం ఉంది, ఎక్కడ ఉంది ఇక్కడ, యూ టేక్ యువర్ డిసిషన్, మెరిటోరియస్గా ఉంటే చేయండి అని ఇంత స్పష్టంగా చెప్పారండి. కాబట్టి ఇందులో అసలు ఏ కోశాన కూడా ఇలాంటి అపోహలకి అవకాశం. క్యాబినెట్ మినిస్టర్ని రేజ్ చేయమని అన్నారంటే అంటే హీ వాజ్ సో ష్యూర్ అబౌట్ వాట్ హీ వాజ్ డూయింగ్. అందరికీ సంకేతాలు వెళ్ళాలని అనుకున్నారా? అబ్సల్యూట్లీ. క్యాబినెట్లో ఉంటే అందరూ ఉంటారు కదా, అందరికీ క్లియర్గా అందరికీ క్లారిఫై అయిపోతుంది దీంతో. ఇప్పుడు మళ్ళీ నాకు చెప్పి నేను మళ్ళీ వాళ్ళకి చెబితే ఒకరికి వెళుతుంది కానీ అందరికీ వెళ్ళదు కదండి. క్యాబినెట్లో అందుకే రేజ్ చేయమన్నారు ఆ పాయింట్, ఇంత క్లియర్గా చెప్పారని. మీ ఇష్టం అది, దట్ ఈస్ లెఫ్ట్ టు యూ.
డోంట్ థింక్ దట్ ఆయన మీ దగ్గరకు వచ్చి మీరు ఏదో యాక్సెస్ ఇచ్చారని ఆయనతో మీరు చెప్తే నేనేదో యాక్సెస్ ఇస్తున్నానని నా దగ్గర చెప్తే మీ పనులు జరుగుతాయి, అలాంటివి ఏం దృష్టిలో పెట్టుకొని ఆయన ఎంటర్టైన్ చేయకండి. ఇప్పుడు ఎప్పుడన్నా మీకు ఎంత అవకాశం ఉందో తెలియదు, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా ఫ్రస్ట్రేట్ అవ్వటం, అనుకున్నట్టు చేయలేకపోతున్నాను అని కానీ, లేదా తనకి రావాల్సినంత తనకి ఉండాల్సినంత ఫ్రీడము లేకుండా పార్టీలు ఎలిమెంట్స్ చేస్తున్నాయని కానీ, ఒక అసంతృప్తి, ఒక నిస్పృహ, ఒక నిర్వేదం ఎప్పుడన్నా మీరు గమనించారా వారిలో? ఆయన అన్ని ఉద్వేగాలకు అతీతమైన వ్యక్తి అండి. అది ఎప్పుడూ తన పని దాన్ని చూసుకోవడం తప్ప మిగతా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని ఎప్పుడు ఆలోచించాల. నాకు తెలిసినంతవరకు ఏ పని ఇచ్చినా 100% దానికి న్యాయం చేయాలని తప్ప, అది ఒక ఋషిలా, అంటే ఒక తత్వవేత్తగా ఆయన అంటే మేము ఆయన పని చూస్తుంటే గంటల తరబడి అలా ఒక తపస్సులా కనిపించేదండి. అంత ఇన్వాల్వ్ అయి చేసేవారు. ఈ రిపర్కషన్స్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని పెద్దగా ఆలోచించేవారని నాకు అనిపించేది కాదు. ఐ మీన్ ఆయన లోపల అంతర్గతంగా అట్లా అయిపోయిన తర్వాత కూడా ఏదో ఒకటి పార్టీ వాడు ఒక మాట మాట్లాడతాడు. ఎగ్జాంపుల్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేశాడు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటా, ఎవరో మంత్రులు ఏదో కామెంట్ చేశారని చేశాడు. ఓకే చేస్తే సో న్యాచురల్లీ ఏంటి ఇలా చేస్తున్నాడు ఈయన ఉంటుంది కదా అనిపించేది. ఒకసారి ప్రసాద్ గారే చెప్పారు ఈ మాట. అంటే పివి గారి ఆలోచన ఎలా ఉంటుందంటే, అవర్ ఈగోస్ ఆర్ మచ్ స్మాలర్ దాన్ ద కంట్రీ. మనం చిన్న విషయాల్లో మనం పట్టప్ కాకూడదు. మన్మోహన్ సింగ్ గారు రిజైన్ చేసినప్పుడు కూడా ప్రసాద్ గారే వెళ్ళి మాట్లాడారట. అది ప్రసాద్ గారు నాకు చెప్పారు ఆ మాట. అప్పుడు అదే మాట చెప్పారు ఆయనకి. ఇప్పుడు మనం ఒక పనిని మనం తీసుకున్నప్పుడు ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది ఇట్స్ ఎ మేజర్ ప్రోగ్రామ్ ఆఫ్ ద కంట్రీ. అది మధ్యలో వదిలిపెట్టడం ఎంత అంటే దేశానికి ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి. ఏదో వాళ్ళు ఏదో అన్నారని మనం అది మనసు మీద తీసుకొని ఈ ప్రోగ్రామ్ని మధ్యలో వదిలిపెడితే సరే, ఇంకెవరు ఫైనాన్స్ మినిస్టర్ రావచ్చు, కానీ ఇదే ఎఫిషియన్సీ చేసే అంత మరి ఆ ధైర్యం కానీ ఆ సత్తా కానీ ఉంటుందా? కాబట్టి ఇవన్నీ మీరు పట్టించుకోకండి. మీకు పొలిటికల్గా ఏదైనా మీకు సపోర్ట్ ఏదైనా కావాలంటే నేనున్నాను, ఐఎమ్ దేర్. అదంతా మిమ్మల్ని గురించి అన్నది కాదు, అంత నన్ను దృష్టిలో పెట్టుకొని అంటున్నారు. యు ఆర్ ఏ ప్రొఫెషనల్, యు ఆర్ యూనో టెక్నోక్రాట్, ఇవంతా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదన్నా నన్ను ఐఎమ్ ద షీల్డ్, యూజ్ మీ యాజ్ ఏ షీల్డ్ అని చెప్పారట. తత్వవేత్తగా అన్నారు మీరు. తత్వవేత్తగా అంటే వారు భగవద్గీత అసిమిలేట్ చేసుకున్నారా? భగవద్గీత చదివారా? భగవద్గీత ఒక విధంగా అంటే పనిచేసే వరకే మన కర్మణ్యేవా అధికారిస్తే మా ఫలేషు కదాచన అని బహుశా ఈ బిలీవ్డ్ ఇన్ దాట్ థరోలీ. కర్మ చేసేంత వరకే మన పని. సరే ఫలం ఎలా ఉంటుంది అన్నది మనం సరే కొంత మనం ఊహించినా చాలా మటు మనం ఊహించే మన చేతిలో లేని పని అని చెప్పేవారండి. బహుశా ఐ బిలీవ్డ్ ఇన్ దాట్ థరోలీ. ఐ బిలీవ్ ఇన్ దాట్. మీకు ఎప్పుడన్నా పోనీ చాలా ఆనందం అనుకున్నది మంచి పని చేశాను, ఒక మంచి చట్టం తీసుకొచ్చాను, లేదా మంచి సంస్కారం తీసుకొచ్చాను, ఇలాంటివైనా ఎప్పుడన్నా మీరు ఆనందం చూసారా వారిలో? ఆనందం 2-3 సార్లు చూశానండి. చట్టం గురించి కాదు కానీ ఒక డెవలప్మెంట్ గురించి. ఒకటి అంటే మేజర్ అంటే అంత ఆనందంగా నేను ఎప్పుడు చూడలేదు ఆయన్ని. మన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యే ముందు 2 రోజులు ఆయన ఎందుకో చాలా డల్గా ఉన్నారండి, చాలా డల్గా ఉన్నారు. సరే మోస్ట్ ఆఫ్ ద టైం ఆయన రూమ్లోనే తలుపులు పెట్టుకొని ఉన్నారు. కారణం ఏమీ అడగలేదు. కానీ మన్మోహన్ సింగ్ గారి అనౌన్స్మెంట్ బహుశా అది సాయంత్రం 4:30-5 ప్రాంతంలో జరిగింది. అదే టైంలో కరెక్ట్గా తలుపులు తెలుసుకుని బయటకు వచ్చారు. హీ వాజ్ సో హ్యాపీ. అరే ప్రభాకర్, ఇది ఈస్ ద బెస్ట్ థింగ్ విచ్ కెన్ హ్యాపెన్ టు ద కంట్రీ. ఐఎమ్ సో హ్యాపీ
దిస్ ద బెస్ట్ థింగ్ విచ్ కెన్ హ్యాపెన్ టు ద కంట్రీ. ఐఎమ్ సో హ్యాపీ అనేది ఫస్ట్ టైం ఆయన నోట్ నుండి అనంగా విన్నానండి. నార్మల్గా ఆయన అసలు అంతేం ఎవరికి తెలీదు. ఆయన నిజంగా బాధపడుతున్నాడా సంతోషంగా ఉన్నాడా అది ఊహించడం కూడా కష్టమే. ఆయన ఫస్ట్ టైం నేను నా జీవితంలో చూస్తుంది అంత సంతోషం ఎప్పుడు చూడలేదు. ఇక అంతకుముందు 1-2 సార్లు నా పర్సనల్గా నేను ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నప్పుడు సెల్ఫ్ మేడ్ ఇండస్ట్రియలిస్ట్గా తీసుకున్నప్పుడు ఆయన అప్పుడు ఊర్లో లేరు. తర్వాత ఎవరు జర్నలిస్ట్ చెప్పారట ఆయనకి, మీ అబ్బాయికి ఇలా వచ్చింది అని కాల్ మీ, ఏంట్రా ఈ మాట చెప్పలేదు అని సడన్లీ కాల్ సమ్ పీపుల్, అందరికీ స్వీట్స్ పంచడం ఏదో చేశారు, ఏదో బహుశా నా ఎంకరేజ్మెంట్ కోసం. కానీ దానికంటే ఎక్కువగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు మాత్రం చాలా అంటే చాలా సంతోషపడ్డాను. అంటే ఎందువల్ల అలా జరగవచ్చు? అంటే ఆయన మీద అంత నమ్మకం, ఆయన మీద నమ్మకం కావచ్చు, లేదా ఇంకొక వెధవ కూడా ప్రైమ్ మినిస్టర్ కాలేదు కదా, అది కూడా కావచ్చు కదా. అబ్సల్యూట్లీ కరెక్ట్ పర్సన్ అయ్యాడని, వెరీ నాలెడ్జబుల్ పర్సన్, ఫస్ట్ వాల్యూస్ ఉన్న వ్యక్తి అన్న బహుశా అలాంటి ఆలోచన ఉంటుంది. రెండోది ఖచ్చితంగా నేను అనుకోవటం, రెండో పార్ట్ కూడా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూసిన దాన్ని బట్టి ఢిల్లీలో వ్యసవాలు కాకుండా ఉంటే చాలు, ముందు వీడు పాడు చేయకుండా ఉంటాడు అనేటువంటి భావన, అది ఒకటి కావచ్చు అయింది. ఇప్పుడు ప్రపంచం అంతా ఈయన తీసుకొచ్చిన సంస్కరణల గురించి చాలా బాగా చెప్తున్నారు. ఇవాళ సామాన్యుడు విమానం ఎక్కగలుగు, మధ్యతరగతి వాడు విమానం ఎక్కగలుగుతున్నాడు. ఇంకా గ్లోబలైజేషన్లో ఎక్కడెక్కడ కంపెనీస్, మాల్స్ అన్నీ ఇండియాకు వచ్చేసాయి, ఎంప్లాయ్మెంట్ బాగా జనరేట్ అయింది. అయితే ఆయన ఒక్క విషయం గుర్తు చేస్తాను, ఆయన ఈ సంస్కరణలు తీసుకొస్తున్నప్పుడు, గ్లోబలైజేషన్ ఎప్పుడైతే తీసుకొస్తున్నారో, లిబరలైజేషన్ ఈ రెండు సమయంలో వామపక్షాలు ఏం చేశాయంటే, రిజర్వేషన్స్ రిజర్వేషన్స్ ఇంట్రడ్యూస్ చేయాలి ఈ రంగంలో కూడా, ప్రైవేట్ రంగంలో కూడా, లేకపోతే ఎక్కడ కూడా కంపెనీలు వచ్చేస్తాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, ఒకే ఇక్కడ కంపెనీలు పెడతాయి, వ్యాపారాలు పెడతాయి, బాగా చేస్తాయి, కానీ ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఉండవు, ప్రైవేట్ సెక్టర్ పెద్దదైపోతుంది, కానీ రిజర్వేషన్ లేకపోతే అన్యాయం జరిగిపోతుంది అని గగ్గోలు పెట్టారు. ఆయన ఎక్కడ రెస్పాండ్ కాలేదు, వాళ్ళ యొక్క డిమాండ్లు కానీ వాడు ఎక్కడ ఆయన బహిరంగ రెస్పాండ్ కాలేదు. ఎందువల్ల ఇలాంటి సందర్భాలు, ఈ ఒక్క ఇన్సిడెంట్ కానీ చెప్పేది, చాలా వరకు అపోజిషన్ పార్టీ వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యానాలకు కానీ విమర్శలకు కానీ ఆయన వెంటనే స్పందించేవారు కాదు అసలు. ఎందువల్ల మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఆయనలో బేసికలీ హీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాజ్ డూయింగ్. అంటే తన పని మీద తనకి పూర్తి నమ్మకం, ఇది తప్పకుండా సక్సెస్ అవుతుంది అని ఒక నమ్మకం. బహుశా ఇంకోటి ఏమిటంటే, ఆయన ఎకనామిక్ రిఫార్మ్స్ చాలాసార్లు చెప్పారు, ఇది కాషియస్ అప్రోచ్ ఆయన ఎప్పుడు వాడేది, మిడిల్ పాత్ అని ఇప్పుడు చెప్పేవారు. ఏదో ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే అందరికీ ఓపెనింగ్ ద డోర్స్ అండ్ విండోస్ ఫర్ ఎవ్రీబడి అన్నట్టు కాకుండా, చూద్దాం ఒక ఫస్ట్ డోస్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇద్దాము, దాని రియాక్షన్ చూసిన తర్వాత సెకండ్ డోస్ ఇద్దాం, ఇలా ఆయన చాలా కాషియస్ అప్రోచ్లో వెళ్ళారు. కాబట్టి ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కోర్స్ కరెక్షన్కి ఆయన ఆ స్కోప్ కూడా పెట్టుకున్నారు. కాబట్టి ఈ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, ఏదైనా చిన్న తప్పులు ఏదైనా దొరికినా తప్పకుండా మనం సరి చేసుకునే అవకాశం ఉంటుందనే ధైర్యం ఆయనకు ఉండింది. కాబట్టి పెద్ద రియాక్ట్ కాలేదేమో వీళ్ళు చెప్పిన దాటికి. అయితే 1-2 సందర్భాలు నేను నోటీస్ చేసింది, ఇలాంటి వాటికి ఆయన సమాధానం పార్లమెంట్లో చెప్పలా, ప్రెస్ స్టేట్మెంట్లు ఇవ్వాల, కానీ బయట పబ్లిక్ మీటింగ్స్లో సన్నగా వదిలేవారు. అందుకని డైవోర్స్ మీటింగ్లో చెప్పారండి, 1994 మీటింగ్, వెరీ ఇంపార్టెంట్ మీటింగ్. ఆయన క్లియర్గా చెప్పారు. ఫస్ట్ 91లో ఒకసారి వెళ్ళారు డైవోర్స్కి, అప్పుడు మీ వేరే ఎంబార్కింగ్ ఆన్ దిస్ ఎకనామిక్ రిఫార్మ్స్ అని చెప్పారు. అండ్ మేము చాలా గొప్పగా చేస్తున్నాం, ఇన్వైటెడ్ ద పీపుల్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. 94లో మాత్రం క్లియర్గా చెప్పింది ఏంటంటే, మేము చేసాము, ఓపెన్ చేసాము, అందరూ వచ్చి పెట్టండి, కానీ ఇట్ డజంట్ మీన్ దట్ వీ హ్యావ్ నో అదర్ ఆప్షన్. వీ హ్యావ్ టేకన్ we embarked on economic reforms as a choice, not because we don't have any alternative. This is our choice. మేము ఇది ఒక ఆప్షన్ కింద తీసుకొని మేము ముందుకు వెళుతున్నాం. ఈ సంస్కరణలు అనేవి ఒక ప్రయోగాత్మ అనుకోండి పని, ఇవి లేకపోతే మా ఎకానమీ ఆగిపోతుందని కాదు, అట్లాంటిది ఏమీ లేదు. దిస్ ఈస్ అన్ ఆప్షన్.
దిస్ ఇస్ అన్ ఆప్షన్ విచ్ వీ కాన్షియస్లీ టేకెన్. అది ఇప్పుడు చేసేది కూడా అది మా రిఫార్మ్స్ ఆర్ హోమ్ గ్రోన్, మేము ఎక్కడుండో ఇంపోర్ట్ చేసినవి కాదు, ఇది ఆర్ ఆల్ హోమ్ గ్రోన్ అండ్ మిడిల్ పాత్. ఇది ఇటు కాకుండా అటు కాకుండా సరిగ్గా మాకు సరిపోయే విధంగా మేము మా ఎకనామిక్ రిఫార్మ్స్ చేస్తున్నామని చాలా క్లియర్గా చెప్పారు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ముఖ్యంగా వామపక్షాల వాళ్ళు బ్రిటిష్ ఇండియా లాగా అయిపోతుంది, విదేశాల చేతిలోకి వెళ్ళిపోతుంది, గ్లోబలైజేషన్లో ఇప్పుడు ఇంకేముంది, మీరు అన్నిటికీ రెడీ అయిపోయారు, మీరు గేట్లు తెరిచేసి చాలా ప్రమాదం ఇది అని పెద్ద ఎత్తున వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసేవాళ్ళు. ఈయన సన్నగా ఒక రెండు పబ్లిక్ మీటింగుల్లో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చారు, ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వచ్చారు, వ్యాపారం వచ్చారు, ఓకే, వాళ్ళు ఏం చేశారు, రైలు పట్టాలు ఇచ్చారు, తర్వాత విమానాశ్రయాలు కట్టారు, నౌకాశ్రయాలు కట్టారు, అవన్నీ పట్టుకెళ్ళిపోయారా? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి పాయింట్ చెప్పారు ఆయన. ఈ ఎకనామిక్ లిబరలైజేషన్ అప్పుడు అదే చెప్పేవారు. ఇప్పుడు ఇప్పటి వరకు కిట్టి నుండి, అంటే గవర్నమెంట్ కిట్టి నుండి సంక్షేమ పథకాలకి కూడా డబ్బు వెళ్ళేది, అలాగే ప్రాజెక్ట్స్ కూడా వెళ్ళేది. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మేము పెట్టాము. ఒక పవర్ ప్రాజెక్ట్ పెట్టాలంటే 2,000 కోట్లు 3,000 కోట్లు ఆ కాలంలో పట్టేవి. ఇప్పుడు అవన్నీ ఆ పెద్ద ప్రాజెక్ట్స్ అని మనం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి ఇచ్చినా లేక ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ఇచ్చినా ఆ కిట్టి నుండి అంత మనం సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ డబ్బు అంతా మనం సంక్షేమానికి పెట్టొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రాజెక్ట్ పెట్టారనుకోండి, పవర్ ప్రాజెక్టు, లేక ఒక పోర్ట్ తీసుకొచ్చారనుకోండి, టెలికాం ప్రాజెక్ట్ పెట్టిన వాళ్ళు వెళ్ళేప్పుడు అవన్నీ తీసుకుని పోయేది కాదు కదా. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసే దేనికోసం ఒక రీజనబుల్ రేట్ ఆఫ్ రిటర్న్ అది వాళ్ళకి ఇద్దాము, తప్పేముంది దాంట్లో. మనం చేసినా ఎవరు చేసినా అదే పనిగా చేసేది. వీ షుడ్ నాట్ డిసిన్సెంటివైజ్ పీపుల్ హు ఆర్ కమింగ్ అండ్ పుట్టింగ్ మనీ. వాళ్ళకు మనం తప్పకుండా రీజనబుల్ ప్రాఫిట్ ఇద్దాం. కానీ దట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ సెల్ ఆఫ్. ఇప్పుడు ప్రపంచం అంతా గ్లోబలైజేషన్ గురించి మాట్లాడుతున్నారు. వీ షుడ్ నాట్ బి లెఫ్ట్ బిహైండ్ అన్నదే పాయింట్ అక్కడ. అన్లెస్ వీ ఇంటిగ్రేట్ విత్ గ్లోబల్ ఎకానమీ, unless we liberalize our activity, unless we liberalize our industry, there is no scope for growth. కాబట్టి మీరు ఇప్పుడు చేంజ్డ్ సర్కమ్స్టెన్సెస్లో చేంజ్డ్ రిక్వైర్మెంట్స్ మనం దృష్టిలో పెట్టుకొని మనం నడవాలి అని చేంజ్ విత్ కంటిన్యూటీ అని చెప్పేవారు అన్నమాట. అయితే ఈ వారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ పార్టీలో ముఖ్యమైన లీడర్స్ అందరూ ఆమోదించినవి కాదు. ఇనీషియల్గా మీరు అన్నది కరెక్టే. చాలామంది వామపక్షాల వాళ్ళకి నచ్చలేదు. కొంత బీజేపీ కూడా ముందు అబ్జెక్ట్ చేసింది, మీకు తెలిసి అనుకుంటాను. వాజ్పేయి గారు, అద్వానీ గారు చాలా ఫియర్స్ స్పీచెస్ చేశారు పార్లమెంట్లో. కానీ ఆయనలో గొప్పతనం ఏంటంటే పివి గారు ఎవరిని నొప్పించకుండా అందరిని ఒప్పించి సంస్కరణలు ముందుకు తీసుకెళ్ళారు. ఆయన ఎప్పుడు చెప్తుండేవారు, ఇఫ్ యూ వాంట్ టు రన్ ఎ గవర్నమెంట్, ఎ మెజారిటీ ఇన్ పార్లమెంట్ ఈజ్ గుడ్ ఇనఫ్, బట్ ఇఫ్ యూ వాంట్ టు రన్ ద కంట్రీ, సపోర్ట్ ఆఫ్ ఎవ్రీబడి ఈజ్ రిక్వైర్డ్. అదే అందుకని కాన్సెన్సస్ పాలిటిక్స్ అన్నప్పుడు ఫస్ట్ టైం కాన్సెన్సస్ పాలిటిక్స్ అని ఆయనే కాయిన్ చేశారు. జ్ఞాపకం ఉంటుంది. బట్ అంత ఈజీ కాదు కాన్సెన్స్. ఈజీ అసలే కాదు. అందరితో ఈరోజు బీజేపీ వాళ్ళతో మాట్లాడితే రెండో రోజు చాలా కట్టర్పంథీ మార్క్సిస్ట్తో మాట్లాడేవారు. ఇద్దరిని అదే స్థాయిలో కన్విన్స్ చేసేవారు. ఎకనామిక్ రిఫార్మ్స్ అన్నవి హీ హెస్ టేకెన్ ఎవ్రీబడి ఆన్ బోర్డ్. ఏదో ఉదే గుడ్డెది షోలో పడ్డట్టు కాదు, అందరినీ ఆమోదం తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళారు. దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సక్సెస్ స్టోరీ బిహైండ్ దిస్ ఎకనామిక్స్. అది కరెక్ట్ అండి అందరినీ. అయితే ఏమైందంటే ఇది పాజిటివ్గా ఇవాళ వెనక్కి చూసినప్పుడు మనకి అది ఇక్కడ ఆ రోజు నడుస్తున్న సినారియోలో ఎప్పుడెప్పుడైతే మొత్తం మూడు సందర్భాల వరకు విశ్వాసం చూడాల్సి వచ్చింది పార్లమెంట్లో. 3 సార్లు కూడా జనతా పార్టీ 2 సార్లు, తెలుగుదేశం పార్టీ ఒకసారి, శిబు సోరెన్ పార్టీ ముక్తి జయమ్మ, ఇవి ఈ పార్టీలను చీల్చారు ఈయన తను ప్రధానమంత్రిగా కొనసాగడం కోసం అన్నటువంటి ప్రచారం కూడా వచ్చింది. అప్పుడు రావడానికి చాలామంది ఎన్నో రకాలుగా ఆరోపణలు చేశారు. అల్టిమేట్గా ఏమిటి, ఇట్ వాజ్ ఎ బిగ్గర్ కాజ్. ద బిగ్గర్ కాజ్ వాజ్ టేకింగ్ ద కంట్రీ అవుట్ ఆఫ్ ద క్రైసిస్, విచ్ ఈజ్ అచీవ్డ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్లీ. అది ఇంపార్టెంట్.
బట్ అది కూడా అవసరమే కదా. మీన్స్ ఆర్ ఇంపార్టెంట్ అని అంటారు. ఆయన ఎప్పుడూ పర్సనల్గా ఆయన వెళ్ళి ఆయన కన్విన్స్, ఇప్పుడు జేఎంఎం ముక్తి మోర్చా ఉందనుకోండి, జేఎంఎం వాళ్ళతో ఆయన ఏం చెప్పారు, దట్ వాజ్ ఏ లాంగ్ స్టాండింగ్ డిమాండ్. మాకు జార్ఖండ్ కావాలన్నది వాళ్ళది డిమాండ్. అయితే మరి మాకు ఆ జార్ఖండ్ ఇస్తే మేమంతా మీకు సపోర్ట్. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయ్యే ముందు కేసీఆర్ గారు ఏమన్నారు, మాకు ఒకటే అజెండా అండి, తెలంగాణ ఫామ్ కావడమే మా అజెండా మాకు, అదైతే మాకు వేరే ఇంకేమీ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అని ఆయన చెప్పారు. అలాగే అప్పుడు వాళ్ళు కూడా అదే అన్నారు, మాకు జార్ఖండ్ రావడం ముఖ్యం, మీరు అది ఇస్తే మేము మీకు సపోర్ట్ చేస్తామన్నారు. జార్ఖండ్ తప్పకుండా ఇస్తామని ఇష్యూర్ చేశారు. అలా తప్పేం లేదు కదండి. అలా సరే రకరకాల ఆరోపణలు వచ్చాయి, సరే కేసులు పెట్టారు, కేసులు ఏమీ లేదని తేలింది, అదంతా అది సబ్సిక్వెంట్ విషయం. కానీ ఆ సమయంలో మాత్రం ఆయన చేసిన ఇన్సూరెన్స్ మాత్రం అంతవరకే. సరే పోలండి. ఎనీవే దాన్ని చాణక్యనైతే అంటున్నారు చాలామంది, అది మీరు ఆయన చీల్చలేదని, చీల్చాలంటే మీరు ఒప్పుకోరు. అంటే నేను ఒక విషయం చెప్తానండి దీంట్లో. ఫాదర్ ప్రధానమంత్రిగా అయినప్పుడు చాలా పేపర్లు రాశారు, ఏంటంటే చాణక్యుడు అపర చాణక్యుడు అని చాలామంది రాశారు. అయితే ఒకసారి నాన్నగారితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఆయనే రేస్ చేశారనమాట, ఏమిట్రా వీళ్ళంతా ఏదో చాణక్యుడు చంద్రగుప్తుడు అని రాస్తున్నారు నా గురించి, అదంతా నాకేం తెలీదు, నాకు తెలిసిందంతా పని చేయడం అంతే, గివ్ ద బెస్ట్ టు ద వర్క్ ఆన్ హ్యాండ్ అంతే, ఐ టేక్ మై డే యూనో యాజ్ ఎ ఛాలెంజ్, ఆ ఛాలెంజ్ నేను మీట్ చేసే ప్రయత్నం చేస్తాను తప్ప ఇవన్నీ వాళ్ళ ఇష్టం ఏదో రాసుకుంటున్నారు తప్ప ఐ డోంట్ థింక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ అని ఆయనే రేసేసి అనే ఆన్సర్ కూడా చేశారు. అయితే ఈయన పివి నరసింహారావు గారిని ఆయన ఎంత ప్రధానమంత్రిగా ఉండి ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చి, ఇంత మార్పులు తీసుకొచ్చి, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ తీసుకొచ్చి ఇంత చాలా బాగా చేశారు అని అందరూ అంటున్నటువంటి వ్యక్తిని ఇంతకాలం ఎప్పుడూ గుర్తించినటువంటి, ఎప్పుడూ కనీసం ఆయన జయంతి నాడు దండలు కూడా వేయనటువంటి వాళ్ళు, ఎప్పుడూ ఆయన వర్ధంతి నాడు గుర్తు కూడా చేసుకున్న వాళ్ళు ఇప్పుడు అకస్మాత్తుగా వారి శత జయంతి ఉత్సవాలు చేస్తూనే ఉంటున్నారు. అది ఒక విధంగా ద క్రెడిట్ షుడ్ గో టు కేసీఆర్ గారండి, ఒక విధంగా బీజేపీ వాళ్ళకి. ఎందుకంటే 2014 నుండి మోడీ గారు ప్రచారానికి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన, అంటే అటు ఏపీకి లేక ఇక్కడ తెలంగాణకు వచ్చిన తప్పకుండా పివి గారి పేరు తీసుకునేవారు. ఎందుకంటే చాలా గొప్ప పని చేశారు, చాలా దేశానికి అద్భుతమైన సేవ చేశారని ప్రతి మీటింగ్లో చెప్పేవారు. ఇక కేసీఆర్ గారు ఆయన సీఎం కాగానే 2014లో ఒక బ్రహ్మాండమైన మీటింగ్ చేశారు ఇక్కడ. చేసి ఆయన చేసిన సేవల గురించి స్మరించుకోవడమే కాకుండా ఆయన సాధించిన విజయాల గురించి అన్నీ మొత్తం లిస్ట్ చెప్పారు. తర్వాత వారు ఏమేం చేయదలుచుకుంది పివి గారి గురించి, భారతరత్న గురించి చెప్పారు, విగ్రహాల గురించి చేయాలని అని సంస్మరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అప్పుడు కూడా చెప్పారు. ఇప్పుడు శత జయంతి ఒక మంచి వేదిక దొరికింది కాబట్టి మేము మన దేశంలోనే కాదు దేశ విదేశాల్లో మనం అద్భుతంగా మన తెలంగాణ బిడ్డను మనం గౌరవించుకోవాలని చాలా గొప్పగా ఆయన ఈ కార్యక్రమం చేస్తున్నాం, శత జయంతి కార్యక్రమం చేస్తున్నాం, మీకు తెలిసిందే. అది కొంచెం వీళ్ళకి కొంచెం మింగుడు పడుతున్నట్టుగా లేదు. అదైతే కాంగ్రెస్ వాడు మరి ఇట్స్ ఇస్ లో లయింగ్ ఫ్రూట్ ఆయన లెగసీ అన్నది, మరి వీళ్ళు తీసుకుపోతే ఎలాగా అని ఒక చిన్న ఈయన సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం నిలబడ్డారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దట్ ఈస్ ది స్టాండ్ హీ హ్యాడ్ టేకన్ కదా. అందుకని ఇప్పుడు అందుకని ఆశ్చర్యం కలిగిస్తుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం నిలబడినటువంటి వ్యక్తి అయిన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఈ మధ్యకాలంలో మీరు చెప్పినట్టు అప్పుడు ఓకే 2014లో చేస్తుంటారు, బట్ రెగ్యులర్గా ఎప్పుడు అదంతా వాళ్ళు ఎప్పుడు ఏమీ చూడలేదండి. ఒకటే ఏమిటనంటే ఆయన తెలంగాణ బిడ్డ ఈ స్థాయికి వెళ్ళిన వ్యక్తి, దేశానికి అద్భుతమైన సేవ చేశారు కాబట్టి మనం ఆయన్ని గౌరవించుకోవాల్సిన అవసరం. దానివల్ల దేశం బాగుపడింది. అల్టిమేట్ బేస్ లేని ఏమిటండి, దేశం
బిఫోర్ పివి నరసింహారావు వాట్ వాజ్ ఇట్, ఆఫ్టర్ పివి నరసింహారావు వాట్ ఈజ్ ఇట్, ఇజ్ దేర్ ఎనీ చేంజ్ అన్నది మనం చూస్తే ఒక అద్భుతమైన చేంజ్ దేశంలో కనబడింది మనకి. అలాంటి చేంజ్ తీసుకొచ్చిన వ్యక్తిని మనం గౌరవించకపోతే ఇంకెవరిని చేస్తాం అన్నదే పాయింట్ ఇక్కడ. సో అది దృష్టిలో పెట్టుకొని చాలా గొప్పగా చేస్తున్నారండి. తప్పకుండా ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాం ఒకసారి. ఈ ప్రధానమంత్రిగా ఇంత విజయవంతంగా దేశాన్ని నడిపించినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎందుకు జయాంధ్ర ఉద్యమ కాలంలో రాజీనామా చేయాల్సి వచ్చింది? క్యాబినెట్ మార్చిన తర్వాత కూడా ఆయన ప్రభుత్వాన్ని మార్చారు, కొత్త క్యాబినెట్ తీసుకొచ్చారు, ఒక వారం 2 వారాలు నడిచింది. తర్వాత కూడా సేమ్ పర్సన్, సేమ్ ఇంటలెక్ట్. అది బహుశా అందరికీ తెలిసిన విషయం ఇది. అది భూ సంస్కరణ అన్నది మెయిన్ రీజన్. భూ సంస్కరణలు తీసుకురావడానికి కూడా నేపథ్యం మనం అర్థం చేసుకోవాలి. ఆయన గురువుగారు ఎవరు? స్వామి రామానంద తీర్థ. ఆయన లెఫ్ట్ ఆఫ్ సెంటర్ కదా, ఆయన ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ మార్క్సిస్ట్. అంత లెఫ్ట్ భావాలు కలిగిన వ్యక్తి ఆయన ఇన్ఫ్లుయెన్స్ పివి గారి మీద ఉండింది. తర్వాత భూ సంస్కరణలు అనేవి ఆయన సంథింగ్ వెరీ క్లోజ్ టు హిస్ హార్ట్. ఇప్పుడు అంటే 1944-45 నుండి, అంటే విలేజెస్కి వెళుతున్నప్పటి నుండి ఆయన గురువుగారు ఏమనుకునేవారంటే విలేజెస్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి? భూ పరిమితులు. ఉన్నవాడి దగ్గర 2000-3000 ఎకరాలు, లేని వాడి దగ్గర ఏమీ లేదు. దీనివల్ల మెయిన్ అంటే అన్రెస్ట్ ఇన్ విలేజెస్, అంటే అశాంతికి కారణం ఈ భూ పరిమితులను అప్పుడే వాళ్ళు తెలుసుకున్నారు. అయితే ఆయనకు అవకాశం దొరకలేదు. ఫస్ట్ టైం అవకాశం ఎప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయనకు అవకాశం దొరకడానికి కూడా కారణం ఏంటంటే ఇందిరాగాంధీ గారు కూడా అదే ఆలోచనలో ఉన్నారు అప్పుడు. ఆయన అన్నారట, మేము కాంగ్రెస్ పార్టీ మేము అనుకుంటున్నాం ఇలా భూ సంస్కరణల గురించి, మరి మీరేమంటారు పివి గారు అంటే టక్కన అది పట్టుకొని ఆయన త్రూ ఆర్డినెన్స్ ఆయన భూ సంస్కరణలు తీసుకునే సమయం మనకు తెలిసిందే. దానివల్ల మ్యాక్సిమం ఎఫెక్ట్ అయింది ఎవరు? ఆంధ్ర ప్రాంతం భూస్వాములు. ఇక్కడ తెలంగాణలో కూడా భూస్వాములు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి పెద్ద వాల్యూ ఏమి లేదు ఆ ల్యాండ్స్కి. కానీ అక్కడి వాళ్ళు దే ఆర్ వెరీ వాల్యుబుల్ ల్యాండ్స్ కాబట్టి ఆ ల్యాండ్స్ అన్నీ పోతాయి మావి. పివి గారు ఇక్కడ ఉన్నంత కాలం ఇక మాకు అస్తిత్వం లేదని ఒక భయంతో వాళ్ళు ఆ జయాంధ్ర కార్యక్రమం మొదలెట్టారు. నిజంగానే జయాంధ్ర కార్యక్రమం అది అంటే అది మొదలుపెట్టినప్పుడు మరి చివరి దాకా చూడాల్సిన అవసరం ఉండింది కదా వాళ్ళకి. మధ్యలో చివరికి ఎక్కడ కాంప్రమైజ్ అయిపోయారు? పివి గారిని తీస్తే సరిపోయింది. పివి గారిని మార్చారు, వెంకటరావు గారు, అయిపోయింది. రిఫార్మ్స్ అయిపోయాయి. పాయింట్ జరిగినాయి అంటండి. ల్యాండ్ రిఫార్మ్స్ ప్రాసెస్ కంటిన్యూడ్ అదే చెప్తున్నాను. కానీ కంటిన్యూడ్ కానీ డైల్యూట్ అయింది. కొంతవరకు డైల్యూట్ అయిన మాత్రం మాట వాస్తవం. నిజంగా ఆయన ఫెయిలియర్ అని అంటే మీకు 1972 ఎలక్షన్స్ మీకు జ్ఞాపకున్నాయి లేవు? అద్భుతమైన మెజారిటీ అండి. కానీ విని ఎరగనంత మెజారిటీ మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇఫ్ వినింగ్ ఇన్ ఎలక్షన్ ఈజ్ ఎ యార్డ్ స్టేక్, ఈజ్ మోస్ట్ సక్సెస్ఫుల్ చీఫ్. అది కూడా సింబల్ ఇంకా కొత్త అప్పటికి మధ్యంతర ఎన్నికలు, లోక్సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. మనకి టికెట్స్ కూడా ఎలాంటి వాళ్ళకి ఇచ్చారు? 60% బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ క్లాసెస్, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి ఇచ్చారు. అంటే అనామకులు అప్పుడు ఎవరు, అలాంటి వారికి టికెట్లు ఇచ్చి అద్భుతమైన రిజల్ట్ తీసుకొచ్చారు. అంటే పర్ఫార్మెన్స్ ఒక యార్డ్ స్టిక్ ఏమిటి? ఎలక్షన్స్లో గెలవడం, దాట్ ఈజ్ ఎ యార్డ్ స్టిక్. మరి ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్పారు కదండి. సరే, వివిధ కారణాల వల్ల ఈ భూస్వాముల కాన్స్పిరసీలో హీ హ్యాడ్ టు పే ద ప్రైస్. కానీ బట్ ఎనీవే, అప్పుడు ఒక వర్గానికి అంతా ఈయన శత్రువులా కనిపించారు ఆంధ్రప్రదేశ్ వరకు సంబంధించిన వరకు. తర్వాత ఈయన సెంటర్కి వెళ్ళిపోయిన తర్వాత క్రమంగా ఈయన అజాతశత్రు అలాగా ఈయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అయ్యే టైంకి అజాతశత్రు అన్నారు. శత్రువులు తక్కువ కాబట్టి ఈయన అందరూ కలిసి ఈయన్ని ప్రైమ్ మినిస్టర్ని చేశారు. మళ్ళా ఈ 5 ఏళ్ళు పూర్తి అయ్యేలోపల శత్రువులు చాలామంది వచ్చేసారు. ఏమిటి శత్రుత్వం కాదట, ఇది పాలిటిక్స్లో మీద తెలియదు కాదు. దేర్ ఓన్లీ రైవల్స్. తర్వాత పాలిటిక్స్లో ఎప్పుడు పర్మనెంట్ శత్రువు ఉండడు, పర్మనెంట్ మిత్రుడు ఉండడు. ఆ సంగతి అందరికీ తెలిసిన విషయం. సరే, ఆయన ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆయన ప్రధానమంత్రి కావాల్సి వచ్చింది. అసలు ఆయన రిటైర్ అయ్యి హైదరాబాద్కు వద్దామన్న సమయంలో
రాజీవ్ గాంధీ గారి హత్య ఉదంతం తెలిసిందే మనకు. దాని తర్వాత ఆయన ప్రధానమంత్రి అయ్యారు. అయితే అందరు అనుకునేది ఏమిటంటే ఈయన ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటారు, పరిస్థితి లాంటి సామాజికంగా కానివ్వండి ఆర్థికంగా కానీ పూర్తి చితికిపోయిన పరిస్థితి మంది. తెల్లారు లేస్తే బాబ్రీ మస్జిద్ ఇష్యూ, అటు రథయాత్రలో ఇటు నుండి అటు నుండి ఇటు మేము తెలియదు ఏమిటి ఎల్కే అద్వానీ గారి రథయాత్రలు అదొకటి, తర్వాత మండల్ ఇష్యూ ఒకటి. పీపుల్ ఆర్ సెల్ఫ్ ఇమోలేటింగ్. ఏదో అంటే ప్రతిరోజు ఒక 5-10 స్టూడెంట్స్ ఇమోలేషన్కి బాధపడేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రధానమంత్రి అయ్యారు. అందరూ ఏమనుకున్నారు, అప్పటికి ఒక 6-7 మంత్స్ క్రితమే ఆయనకి ఆపరేషన్ కూడా అయింది. అవును, అప్పుడు యుఎస్ వెళ్ళి వచ్చారు కదా అప్పుడు. తర్వాత దేశ పరిస్థితులు కూడా బాగాలేవు. ఈయన వీళ్ళు లాస్ట్ ఓన్లీ ఫర్ 1 year or 2 years అని అనుకున్నారు. అందరూ చూద్దాంలే 1 year తర్వాత అని బహుశా దే మస్ట్ హావ్ టేకెన్ ఇట్ లైట్లీ. ఎప్పుడైతే నేను కన్సాలిడేట్ అయ్యారో, ఆయన అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వడం మొదలెట్టారు, ఇంకా దే స్టార్టెడ్ గెటింగ్ లిటిల్ ఇన్సెక్యూర్. ఈయన ఇట్లా పటిష్టంగా ఈయన పెరిగిపోతూ ఉంటే ఇంకా మా గతి ఏమిటి అని. ఇట్స్ ఓన్లీ రైవల్రీ. నా ఉద్దేశంలో అది రైవల్రీ, ఇట్స్ నాట్ ఎనిమిటీ నా ఉద్దేశంలో అది. సో నేను ప్రధానమంత్రి కావాల్సిన స్థానాన్ని ఆయన ఆక్యుపై చేశారే, మరి ఆయన ఇట్లాగే కంటిన్యూ అయితే మరి మాకు ఛాన్స్ వచ్చేది. ఈ రైవల్రీలో బహుశా అదేమన్నా దే బికేమ్ డిట్రాక్టర్స్. కానీ ఐ థింక్ దాట్ ఈస్ ద రీజన్. కాబట్టి ఆయన వ్యక్తిగతంగా మాత్రం అందరికీ అజాతశత్రువేనండి, అందులో సందేహం లేదు. అంత డిక్టాటర్స్గా ఉన్న అర్జున్ సింగ్ గారైనా ఇంకా ఇతరులు అయినా కానీ అందరితో చక్కగా మాట్లాడేవారు. వచ్చి గంటలు వాళ్ళు వచ్చేవారు, ఈయన వెళ్ళేవారు. పర్సనల్గా ఎవరికి నోబడీ హ్యాడ్ ఎనీ ఎనిమిటీ. అంత పాలసీ మ్యాటర్స్లో అంత డిఫరెన్స్ ఒపీనియన్ ఉన్నప్పటికీ, భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆయన హాయిగా ఫ్రీగా మాట్లాడగలిగేవారు. చాలా చక్కగా మాట్లాడేవారు. అసలు ఇబ్బంది లేకుండా అందరితో చక్కగా మాట్లాడేవారు. అసలు ఆశ్చర్యపోతారు మీరు, జార్జ్ ఫెర్నాండెస్ గారు మమ్మల్ని ఏడిపించేవారు అంటారు, ఫ్యామిలీ మెంబర్స్ని. మేము 2 o'clock in the night మేము ఫోన్ చేసి, నరసింహరావు గారు మేము వస్తున్నాం, మీతో మాట్లాడాలనుకుంటున్నానంటే మాకు అపాయింట్మెంట్ ఇచ్చేవారు. కెన్ యూ డూ ద సేమ్ థింగ్, కెన్ యూ గో అండ్ డిస్టర్బ్ యువర్ ఫాదర్ at 2 o'clock అని ఛాలెంజ్ చేసేవారు మమ్మల్ని. అలాగే వాజ్పేయి గారు కూడా అలాంటి ఐ మీన్ యాక్సెస్ ఉండింది. ఎవరికైనా ఎనిబడి కూడా వాక్ ఉండిందండి. అంటే దేశానికి ఏదైనా ఇష్యూ ఉంది, ఆ దేశ హితంలో ఏదైనా మాట్లాడుతున్నారంటే ఎప్పుడైనా వాజ్ ఆల్వేస్ అవైలబుల్, నో ఇష్యూ. పర్సనల్గా హ్యాడ్ నథింగ్ అగేన్స్ట్ ఎనీబడి, నార్ ఎనీబడి హ్యాడ్ ఎనీథింగ్ పర్సనల్ అగేన్స్ట్, అందులో సందేహం లేదు. అయితే మీరు మండల కమిషన్ ప్రస్తావించారు, అది బీసీ రిజర్వేషన్ సబ్జెక్ట్ మీద. ఈయన మొదటిసారి విదేశాలకు వెళ్తున్నప్పుడు హైదరాబాద్లో 91 ఈయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 3-4 నెలల తర్వాత హైదరాబాద్ హౌస్లో ఫార్మల్గా ఫేర్వెల్ ఇస్తున్నప్పుడు ఒక ఎడిటర్, అప్పుడు హిందూ రెసిడెంట్ ఎడిటర్, వారు అడిగారన్నమాట, మీరు 6 నెలలు టైం అడిగారు మండల కమిషన్ రిపోర్టు అమలు చేయడానికి, 6 నెలలు ఏం జరగబోతుంది, 6 నెలల తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే కదా అని. అంటే వారు ఏమన్నారంటే 6 నెలల్లో స్టోరీ చెప్పారనమాట. ఒక ఖైదీ నాన్న వాడు ఏమన్నా ఎగిరే గుర్రం తయారు చేస్తాను మహారాజా, 6 నెలల టైం ఇవ్వండి అన్నాడు అని స్టోరీ కదా. ఇప్పుడు నా పాయింట్, సో 6 నెలల్లో ఈ గుర్రం ఎగరావచ్చు, ఏదో జరగచ్చని కదా. ఇప్పుడు ఇది ఆయన యొక్క జీవితంలో ఇంకా అనేక సందర్భాల్లో ఇదే రకమైన ఫిలాసఫీని వారు పాటించేవారా? ఖచ్చితంగానండి. ఆయన అసలు వాజ్ అ డై హార్ట్ ఆప్టిమిస్ట్ అండి. ఆ ఆప్టిమిజం లేకపోతే అసలు ఎకనామిక్ రిఫార్మ్స్ తెచ్చే అవకాశం లేదు. అంతేకాకుండా ఒక క్రైసిస్ని అడ్వాంటేజ్ కింద మార్చే అద్భుతమైన ఒక కెపాసిటీ ఆయనలో ఉండేది. ఇది ఎవరో అన్నది కాదు, సాక్షాత్తు అబ్దుల్ కలాం గారు అన్నారన్నమాట. యువర్ ఫాదర్ హ్యాస్ ఎ గ్రేట్ ఎబిలిటీ టు కన్వర్ట్ ఎ క్రైసిస్ ఇన్ టు ఎన్ అడ్వాంటేజ్. అది నా పర్సనల్ నా అనుభవం కూడా అదేనండి. మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. 2002లో ఆయనకి వేళ్ళకి చిన్న ప్రాబ్లం వచ్చిందన్నమాట. అది డాక్టర్లు ఏం చెప్పారంటే, ఒక సాఫ్ట్ బాల్ ఒకటి ఇచ్చేసి మీరు ప్రెస్ చేస్తూ ఉండండి, మీకు కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, 2-3 monthsలో సరిపోతుందని అన్నారు. సో బాల్ ఒకటి తెచ్చి ఇచ్చారు. సరే, అప్పటికి అంటే ఆయన
పదవిలో లేకున్నా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలామంది ఉండేవారు కదా. వాళ్ళందరి ముందు ఈ ప్రెస్ చేస్తూ ఉండడం కొంచెం ఆయనకి ఎబ్రెట్గా అనిపించిందేమో. ఆయన అన్నారు, ఒక కీబోర్డ్ తీసుకురా అని మా ప్రైవేట్ సెక్రటరీ చేతన్ శర్మకి చెప్పారు అన్నమాట. కీబోర్డ్ రిచువల్గా అండి, మార్నింగ్ మీరు బిలీవ్ చేయరు, పొద్దున్న 2-3 గంటలు, సాయంత్రం 2-3 గంటలు ఎవ్రీ డే కీబోర్డ్ వాయించేవారు. 2 years అంటే 3 months అయితే ఆయన చనిపోతారు అన్నప్పుడు, ప్రభాకర్ ఐఎమ్ నౌ రెడీ ఫర్ ఎ కన్సర్ట్ అని అంటే ఒక క్రైసిస్ సిచ్యువేషన్ని ఒక ఆపర్చునిటీ టు లెర్న్ ఎ న్యూ థింగ్. ఇది దట్ వాజ్ ఇన్నేట్ ఇన్ హిమ్. అందుకే అంత అంటే ఆ క్రైసిస్ 1991 క్రైసిస్ మామూలు క్రైసిస్ కాదు కదండి. అది అద్భుతంగా తనకు ఒక అడ్వాంటేజ్ కింద మార్చి, అంటే ఎకనామిక్ రిఫార్మ్స్ నార్మల్ కోర్సులో ఎవరు వింటారండి, ఎవరు వినరు. ఇది వస్తే మాకు ప్రాబ్లం అవుతుంది. హీ హ్యాడ్ టు కన్విన్స్ అవర్ ఓన్ ఇండస్ట్రీ పీపుల్. పివిఆర్కే ప్రసాద్ గారిని పంపించారు బాంబేకి, 10 సార్లు పంపించారు ఇండియన్ ఇండస్ట్రీని కన్విన్స్ చేయడానికి ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి. అలా ఆయన అంటే ఆ క్రైసిస్ని వాడుకున్నారనమాట. ఏంటంటే టు సెల్ ఎకనామిక్ రిఫార్మ్స్ అండ్ హీ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ దాట్. అది ఊరికే బాల్ నడిపే బదులు ఆయన ఏదో ఒక స్కిల్ కూడా వచ్చింది, తర్వాత ప్రాబ్లం కూడా పోయింది. అది ఈ టుక్ దాట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ ఎకనామిక్. కీబోర్డ్ రికార్డ్ చేశారా మీరు? ఉన్నాయండి, మా సిస్టర్ దగ్గర ఉన్నాయి అమెరికాలో. నిన్నే చెప్తుంది మా చెంచెల్లె, 3 గంటలు వాయించారట పిల్లలందరినీ పాటలు పాడంటారా అని. ఈ వాజ్ ప్లేయింగ్ కీబోర్డ్ అంటే అదేదో రికార్డ్ చేసి పెట్టామని చెప్తుంది అన్నమాట. తెప్పించండి, అది ఇప్పుడు డిసెంబర్లో ఖచ్చితంగా ఏదో పెద్ద ఈవెంట్ జరుగుతుంది, దాంట్లో దాన్ని ఉపయోగించవచ్చు. చాలామంది ఆసక్తిగా వింటారు వారు చేశారని. ఇప్పుడు మీకు ఫ్యామిలీ పరంగా ఈయన రాజకీయాల్లో యాక్టివ్గా చేయటం దానివల్ల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, కేంద్రంలో వారు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ, మానవ వనరుల శాఖ మంత్రిగా కానీ, లేదా పార్టీ జనరల్ సెక్రటరీ కానీ, వారు చాలా బిజీగా ఉండటం వల్ల ఎప్పుడన్నా మీరు అంటే కొంచెం చిన్న వయసుకి వెళ్తే, చిన్న వయసు అంటే మీకు ఎప్పుడన్నా ఒక తండ్రి దగ్గర పిల్లలకు లభించాల్సిన ప్రేమ వాత్సల్యం ఎప్పుడన్నా కోల్పోయామని అనిపిస్తూ ఉంటుందా మీకు? అంటే మా చిన్నప్పటి నుండి ఆయన మేము ఊర్లో ఉన్నప్పుడు కూడా ఆయన 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి చూసేవాళ్ళం అన్నమాట. సో దాట్ వాజ్ సంథింగ్ విచ్ వి రికన్సైల్డ్. ఆయన ఎవరో చాలా పెద్దవాడు, ఏదో దేశానికి అంకితమైన వ్యక్తి, ఆయన మనం డిస్టర్బ్ చేయకూడదు, ఇలా మాకు చిన్నప్పటి నుండి నాటుకుపోయి ఉండింది అనమాట. ఎవరో చెప్పుంటారు, అంటే మా అమ్మ చెప్పి ఉంటుందేమో, లేక పెద్దవాళ్ళు చెప్పి ఉంటారేమో. ఆయన చాలా అంటే దేశానికి అంకితమైన వ్యక్తి, ఆయన సమయం చాలా విలువైంది, మనం డిస్టర్బ్ చేయకూడదు అనేది మాకు చిన్నప్పటి నుండి మాకు అంటే అదొక వి వేర్ కండిషన్డ్ ఫర్ దాట్ టు బి ప్రిసైజ్. అయితే ఆయన ఎప్పుడూ తను మా దగ్గర లేరు అనే భావన ఎప్పుడు ఇచ్చేవారు కాదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద పర్సన్. ఎప్పుడు మా చిన్న ఇష్యూ ఉన్నా హీ వాజ్ ఆల్వేస్ అవైలబుల్. ఇప్పుడు ఫోన్లో మాట్లాడడము, లేక వచ్చినప్పుడు ఏమైందిరా, ఏం చేసావు నువ్వు దాని గురించి. నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కూడా ఏం సబ్జెక్ట్ తీసుకుంటా ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళి, ఆ స్టేజ్ అంటే సెకండ్ ఇయర్లోనే ఉన్నానప్పుడు ఆయన అమెరికాలో ఉన్నాడు, ఏదో సమ్ లెక్చర్ కని వెళ్ళారు అక్కడ. నేను సబ్జెక్ట్ ఏది తీసుకోవాలని నేను అప్పుడే ఒక 1 month ముందే ఆయన అడిగాను అనమాట. అయితే ఈ డింట్ ఆన్సర్. నేను తర్వాత చెప్తాను రా అన్నాడు. అమెరికా నుండి లెటర్ రాశారు నాకు, ఏంటంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ చాలా బాగుంటుంది, యూ టేకప్ దట్ సబ్జెక్ట్ అని. అంటే ఈ వాజ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ అడ్వైస్. ఎప్పుడూ మా పక్కనే ఉన్నట్టుగా అనిపించేది. అంటే హీ మేడ్ అస్ ఫీల్ వెరీ కంఫర్టబుల్. దగ్గర లేకపోయినా ఆయన అందుబాటులో ఉన్న ఒక భరోసా ఇచ్చేవారు అనమాట. అది దాట్ వాజ్ దేర్ త్రూ అవుట్ అవర్ లైఫ్. అండ్ హీ బిలీవ్డ్ ఇన్ క్వాలిటీ టైం. మనం చూస్తూనే ఉన్నాం, ఇంట్లో 4 గంటలు కూర్చుంటారు, 2 గంటలు కొట్లాడుతూనే ఉంటారు. అలా కాకుండా ఉన్న 15 నిమిషాలు గంటలు చక్కగా అంటే విషయాలను తెలుసుకొని దానికి చక్కగా అడ్వైజ్ ఇచ్చి ఒక క్వాలిటీ టైం మాతో స్పెండ్ చేశారు. పిల్లలు ఉంటే పిల్లలతో పాటలు పాడించుకోవడం, మా అమ్మాయి బాగా పాడుతుంది, ఆమె అయితే దివ్య ఒక పాట పాడు, కీర్తన పాడు, ఇలా చక్కగా ఈ వాజ్ గివింగ్ క్వాలిటీ టైం టు ద ఫ్యామిలీ. దాట్ ఈస్ ఇంపార్టెంట్. హౌ మచ్ టైమ్ యూ స్పెండ్ ఈజ్ నాట్ ద ఇంపార్టెన్స్ హియర్. ఇక్కడ
హౌ మచ్ క్వాలిటీ టైమ్ యూ హ్యావ్ స్పెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఎప్పుడు మీకు అసంతృప్తి ఎప్పుడు లేదు. అంటే వీ హ్యావ్ చూసాం ఆయన, నేను ద వే హీస్ వర్కింగ్, మీరే అలవాటు పడిపోయారు. మేము అలవాటు పడ్డాము. చెప్పాలంటే వీఆర్ కండిషన్డ్. కరెక్ట్. వారు కన్నుమూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగిందో మీకు తెలుసు. ఢిల్లీలో ఏం చేసి ఉంటే ఆయన సోనియా గాంధీ గారు ఆయన మరణం తర్వాత కూడా చాలా అద్భుతమైనటువంటి రాస మర్యాదలతోటి సమాధికి ఢిల్లీలో కట్టించి మర్యాద చేసి ఉండేవారు అనుకుంటారా? అంటే ఒక వర్షన్ ఏమిటంటే, అంటే ఇది ఐ హ్యావ్ నో కన్ఫర్మేషన్ ఆన్ దిస్. ఒకసారి పివి గారిని అడిగిందంట, ఏంటంటే నేను కూతురు లాంటి దాన్ని పాలిటిక్స్లో ఎలా వస్తే ఎలా ఉంటుంది, మీరు నాకు అడ్వైజ్ చేయండి అని అన్నట్టు. అయితే మరి పివి గారు, నా కూతురు అంటున్నావు కాబట్టి నేను కరెక్ట్ అడ్వైజ్ ఇస్తానమ్మా. I have seen 3 deaths in your family. This is not the time. Please don't get into politics. ఇప్పుడు మీకు కానీ మీ ఫ్యామిలీ కానీ సురక్షితం కాదు పాలిటిక్స్, తర్వాత చూద్దాం. అంటే షీ టుక్ ఎక్సెప్షన్ టు దాట్ అని. అంటే నేను పాలిటిక్స్లో రావడం ఆయన ఇష్టం లేదు అనేది ఒక బహుశా షీ మైట్ నాట్ హ్యావ్ లైక్డ్ ఇట్ అని ఒకటి. రెండవది ఏమిటంటే, ఆయన ఎప్పుడూ ఒక ఇంటి పెద్ద, అంటే రాజీవ్ గాంధీ గారు హత్య తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళేది, ఆవిడతో మాట్లాడి ఆవిడకి భరోసా ఇచ్చి వచ్చేది అనమాట. వాళ్ళకి బాగా సౌకర్యాలు అవన్నీ బాగా చూసి చక్కగా వెళ్ళి వచ్చేవారు అంతవరకే. అంటే దట్ వాజ్ ఆన్ పర్సనల్ లెవెల్. కానీ ఎప్పుడు ప్రధానమంత్రిగా యూ ఆల్వేస్ బిలీవ్డ్ ప్రధానమంత్రి పదవి అన్నది ఇట్స్ ఎన్ ఇన్స్టిట్యూషన్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ సంథింగ్ విచ్ నో బడీ షుడ్ ఇంటర్ఫియర్ ఇన్ దట్. అది ఒక ఓత్ తీసుకుని ఉన్నాం అక్కడ. ఏంటంటే ఐ విల్ నెవర్ రివీల్ ఎనీథింగ్ విచ్ ఇస్ సంథింగ్ టు డూ విత్ అడ్మినిస్ట్రేషన్ టు ఎనీబడీ అని ఒక ఓత్ తీసుకుని అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాము. ఐ విల్ నెవర్ రివీల్ ఎనీథింగ్ విచ్ ఇస్ పర్టైన్ టు అడ్మినిస్ట్రేషన్. అది ఫ్యామిలీనే కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి. కాబట్టి ఎవరు జోక్యం కల్పించుకున్నా ఆయనకి పెద్దగా నచ్చేది కాదు అది. బహుశా ఆవిడకు అంటే చెప్పేది ఒక వర్షన్ అగైన్, ఆవిడకి అది నచ్చింది కాదేమో. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారిలాగా పివి గారు కూడా అక్కడ వెళ్ళి ఆవిడ ఇచ్చిన సలహా సంప్రదింపుల్ని, మన్మోహన్ సింగ్ గారిని అప్పుడు చూడలేదు, తర్వాత చూసింది ఆవిడ. బట్ ఒకటి ఆవిడంతా ఆవిడకన్నా అనిపించి ఉండాలి. ఆవిడ మెహర్బానీ కోసం ట్రై చేసే నాయకులు వెళ్ళి, అమ్మ మీకు సంగతి తెలుసా, చెవులింపేవారు చాలామంది ఉండేవారు. ఖచ్చితంగా ఆయన ఎదుగుతున్నప్పుడు ఆయన వెళ్ళి చెప్పేవారంటే, చూడండి నెహ్రూయిన్ పాలసీ నుండి ఆయన డైవర్ట్ అయిపోయారు, చూడండి నెహ్రూని తక్కువ చేసి చూపెడుతున్నారు. అలాగే ఇవాడు చాలా పెద్దగా ఎదిగిపోయాడు, మొత్తం ఆ క్రెడిట్ అంతా ఆయనకే వెళుతుంది. కొన్ని రోజులైతే మీ ఫ్యామిలీ, మీ ప్రైమ్ మినిస్టర్స్ అంతా తక్కువగా చూస్తారు, కాబట్టి దిస్ ఇస్ ద టైమ్ టు కట్ హిస్ వింగ్స్ అని చెవులు నింపేవారు చాలామంది ఉండేవారు. సరే అలా అక్కడనే కాదు, ఇక్కడ కూడా వచ్చి చెప్పేవారు. పివి గారికి ఆయన ఇవన్నీ జీవితంలో చాలా చూశారు కాబట్టి పెద్దగా పట్టించుకున్నప్పుడు యూస్ టు డిస్మిస్ దెమ్. మరి ఆవిడ కూడా అలా అదే చేస్తే బాగుండేదేమో, మరి షీ ప్రాబబ్లీ బిలీవ్డ్ దెమ్. ఐ హావ్ నో ఐడియా. అంటే చాడీలు వినటం, వాడిని ఎంటర్టైన్ చేయటం అది వారికి అసలు ఇష్టం ఉండేది కదా, ఇలా ఇష్టమైన వినేవారా? అసలు ఇష్టం ఉండేది కాదు. మీరు ఆశ్చర్యపోతారు, ఎవరైనా చాడీలు చెప్పడానికి ఒక మనిషి గురించి చెప్తే ఆయన తరఫున వకాలతో పుచ్చుకొని చెప్పేవాడు అనమాట. అలా కాకపోతే ఇంకెవరు చేస్తారు, ఎట్టా చేస్తారయ్యా అని. చాలా గమ్మత్తుగా ఉండేదన్నమాట. చూడండి XYZ మీ గురించి ఎలా చెప్తున్నాడంటే, కరెక్ట్ చేసాడు, మీరేం చెప్పేది అలాగా అట, మరి అది కాకపోతే ఇంకేమిటి అని ఇంకా సమర్థించేవాడు. ఇగో ఇంకేం చేస్తాడు, చాడీ చెప్పేవాడు, 2 మాటలు చెప్పి వెళ్ళిపోయేవాడు. ట్యాకిల్ చేయదలుచుకుంటే వేరే ప్రైవేట్గా ఆయన సోర్సెస్ ఆయనకు ఉండేవి, కానీ ఇదంతా ఎంకరేజ్ చేసేవాడు కాదు. ఈ మాట నేనుగా చెప్పింది, మన పేరేంటి నట్వర్ సింగ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట. అక్కడ కాన్కే కచ్చే సో ఎవరైనా చెబితే తొందరగా నమ్మేది అని ఆయన ఆ మాట చెప్పారనమాట. వారికి ఎస్ట్రాలజీ మీద నమ్మకం ఉండేదా? నాకు తెలిసినంతవరకు అయితే లేదండి. అంటే ఇప్పుడు సోనియా గాంధీ తోటి మీ కుమార్ కుటుంబంలో 3 చనిపోయారు, ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ. సో ఇది మంచి టైం కాదు అని చెప్పడానికి, అంతా ఒక దశాబ్ద కాలంలో జరిగింది. అంటే అది జాతకానికి ఏం సంబంధం లేదు, ఊరికే ఇట్ వాజ్ ఓన్లీ
అంటే ఇమోషనల్ కన్సర్న్ అంతే తప్ప అంటే చాలా దగ్గరగా చూశారు కదండి, వాళ్ళందరితో పనిచేశారు ఆయన. సో ఈ ఫెల్ట్ బ్యాడ్. సంజయ్ గాంధీ గారితో కూడా చాలా దగ్గర సంబంధాలు ఉండేవి ఆయనకి. సో ఈ సీన్ దెమ్ డైయింగ్. వాళ్ళు వద్దు వద్దమ్మా, ఇప్పుడు వద్దు, దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం, చూద్దాం కొంతకాలం తర్వాత అని అడ్వైజ్ చేసి ఉంటారన్నమాట. కానీ దట్ హెస్ నథింగ్ టు డూ విత్ ఆస్ట్రాలజీ. ఆయన ఆస్ట్రాలజీ నమ్మినట్టుగానే ఇప్పుడు నాకు ఏ దాఖలాలు లేవండి. అలా వారికి విశ్వాసాలు ఉండవా ఈ వాస్తు? ఇప్పుడు మా వంగారులో వాస్తు పూర్తి విరుద్ధంగానే ఉంది. మరి పెళ్ళిళ్ళు చేసేప్పుడు అంత జాతకాలు చూపించుకుని ఉంటారు కదా అమ్మాయిలకి అబ్బాయిలకి. ఎప్పుడు జాతకాలు చూడలేదండి. నా పెళ్ళి అప్పుడు కూడా ఎప్పుడు జాతకం చూసి చేసింది ఏమీ లేదు. అమ్మాయి బాగుండాలి, అంటే అనుకూలంగా ఉండాలి అంతే తప్ప ఐ ఈజ్ నాట్ సీన్ ఎనీథింగ్ బియాండ్ దట్. మిమ్మల్ని మీ నాన్నగారిలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినట్టు మీన్స్ రియల్లీ మీరు అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది అంశం అది మాత్రం హిస్ డెడికేషన్ టు వర్క్ అండి. ఆయన ఇందాక చెప్పినట్టు ఆయన పని చేస్తున్నప్పుడు చూడాలండి, ఒక ఋషిలా కనిపించేవాడు, తపస్సు చేస్తున్న ఋషిలా కనిపించేవాడు అండి. గంటలు అదే పనిలో, అంటే 10 పుస్తకాలు చుట్టూ పెట్టుకొని అన్ని రెఫర్ చేస్తూ ఆయన ఒక్కొక్కటి ఆయన పాలసీ మేకింగ్ చేస్తున్నప్పుడు కానీ అది అద్భుతం ఉండేది, వర్ణాతీతం. తర్వాత అంత చేసినా కూడా ఇది నేను గొప్ప పని చేశానని ఎప్పుడు ఫీల్ అయ్యేవాడు కాదు. మనం చాలామంది చూస్తుంటామంటే చిన్నగా ఇంత గోరంతలు చేసుకొని గొండంతలు చెప్పడం మనం చూస్తూనే ఉంటాం. ఆయన కొండంత చేసినా గోరం చెప్పుకునేవాడు కాదు, పక్కన వాళ్ళు చెప్పించేవాడు కూడా కాదు. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ వాజ్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అది ఇంకోటి, అందరిని ఒప్పించి, ఎవరిని ఒప్పించకుండా, ఆయన సాఫ్ట్ స్పోకెన్ పర్సన్, మనకు తెలిసిన విషయమే కదండి. ఎప్పుడు ఎవరిని నొప్పించేవాడు కాదు, ఇంక్లూడింగ్ హిజ్ ఓన్ స్టాఫ్. ఆయన పిలిచి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఇలా చేయాలి తెలియని విషయాలు వాళ్ళు నచ్చి చెప్పి, ఎప్పుడు ఆయన పరుషంగా ఎవరిని మాట్లాడనేది నా జన్మలో వినలేదండి. ఆయన ఎప్పుడు ఎవరి మీద కోపంగా మాట్లాడింది కూడా నేను ఎప్పుడు చూడలేదండి. ఎప్పుడు శాంత స్వభావులే. తర్వాత లాజిక్, మీరు చెప్పింది లాజికల్గా ఉంటే అది ఎవరైనా చెప్పనివ్వండి, అది వినేవాడు. ఇల్లాజికల్గా ఉంటే మాత్రం ఎంత గొప్పవాడు చెప్పినా వినేవాడు కాదు. అట్లీస్ట్ అన్యాయంగా నన్ను కేసులో ఇరికించారు, నేను ఇంత చేస్తే దేశం కోసం అనన్నా బాధ కలిగి ఉండాలని అవి టర్మ్ అయిపోయిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. అన్నారు మన దేశం చాలా మంచిది, వేరే దేశాల్లో చాలా ఇంకా ఉధృతంగా ఉంటుంది, పాస్ట్ ప్రెసిడెంట్స్కి ప్రైమ్ మినిస్టర్స్కి. ఇక్కడ ఏదో కేసులతో వదిలిపెడతారు, అక్కడితో వాళ్ళు అక్కస్ తీసుకుంటారు. అది ఆయన పట్టించుకున్నది ఏం లేదండి. అంటే హిమ్సెల్ఫ్ వాజ్ అన్ ఎమినెంట్ లాయర్. ఆ కేసులు పెట్టిన రోజే చెప్పాడు, ఇది ఏం నిలిచేవి కాదు నాకు తెలుసు, బట్ ఐ హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్. అండ్ యాజ్ లా అబైడింగ్ సిటిజన్, పర్సన్ హూ ఇస్ కమిటెడ్ టు కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ మై డ్యూటీ టు గో త్రూ ద ప్రాసెస్ అని ప్రతి సెషన్కి ఆయన వెళ్ళేవారండి. స్పెషల్గా సెషన్స్ పెట్టేవారు అక్కడ మన విజ్ఞాన్ భవన్లో, ఎప్పుడు మిస్ చేసేవారు కాదు. ప్రతి సెషన్కి ఆయన స్వయంగా అటెండ్ అయ్యేవారు. ఇప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ పదవి అయిపోయిన తర్వాత పార్టీ తివారీ కేసరి గారిని తప్పించేసి సోనియా గాంధీ పార్టీ టేక్ ఓవర్ చేసిన తర్వాత జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్లో సభల్లో కానీ ఈయన్ని ఊరికే ఏదో ఆటలాడి పండ్లా కూర్చోబెట్టేవారు స్టేజ్ మీద, అంటే బయట చూసే ప్రపంచానికి సంబంధించి. ఆయన ఆరోగ్యం డిటీరియేట్ అవ్వడానికి ఈ పరిస్థితులు ఏమన్నా కారణమై ఉండొచ్చా కొంతవరకు? ఆ కారణాలని చెప్పలేము. జనరల్గానే ఆయనకి ఆ సమయంలో కొంత ఫిజికల్ సెట్ బ్యాక్ వచ్చింది. అంతకుముందు ఆపరేషన్ 91లోనే అయింది కాబట్టి 6-7 years తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేవి మాట. కరెక్టే, కానీ అంత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాటి మీద కాన్సన్ట్రేట్ చేసేంత అవకాశం టైము లేకపోయినా బట్ వాడిని కనిపెట్టి చూడడానికి వ్యవస్థ ఉండింది. అప్పుడు దాని తర్వాత కూడా ఉండింది, కానీ కొంచెం ఎక్కువగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాల్సిన అవసరం అప్పుడు పడింది అన్నమాట. తర్వాత ఆయన ఎప్పుడు ఖాళీగా కూర్చుంది ఎప్పుడు లేదు, పదవి లేదని, పదవి ఉందని. ఆయన ఎప్పుడూ 14 గంటలు పనిచేసే రకమే. ఆయన ఎప్పుడు కర్మయోగి, అది జీవితాంతం చూసిన విషయం, అది తనకు తెలిసిన విషయం అందరికీ. ఏంటంటే ఎప్పుడు 14 గంటల కంటే ఎప్పుడు తక్కువ పని చేయలేదండి ఆయన పదవి. ఏమిటి
14 ఎలా పనిచేయగలిగారు ఆయన? జిజ్ఞాస అండి, నాకు చెప్పాను కదా, నేర్చుకోవాలి, కొత్త విషయం నేర్చుకోవాలి, కొత్త పుస్తకం చదవాలి. డ్రైవింగ్ ఫోర్స్ వచ్చి అదే సెల్ఫ్ డ్రివన్ అండి. ఇట్స్ ఓన్లీ ఇంక్విజిటివ్నెస్ టు లెర్న్, ఎర్నింగ్ ఫర్ లెర్నింగ్ అంటారు చూడండి. దాట్ వాజ్ ద థింగ్ విచ్ వాజ్ డ్రైవింగ్ హిమ్ ఆల్ ద టైమ్. ఇప్పుడు మనం ఈ పాయింట్కి వస్తున్నాం. మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి మీ నాన్నగారు ప్రభావితం ఒకటి ఆ డెడికేషన్ టు వర్క్, అది కూడాను ఎలాంటి ఫలాపేక్ష లేకుండా, దీనివల్ల నాకేదో బెనిఫిట్ అవుతుందనో, మా కుటుంబానికి బెనిఫిట్ అవుతుందో, మా డైనెస్టీ కానీ ఎప్పుడు ఇన్ ఎవర్ బిలీవ్డ్ ఇన్ ఆల్ దట్, ఆయన ఎప్పుడు అది ఆలోచించలేదు. ఆ పనికి మనం న్యాయం చేకూరుస్తున్నామా లేదా. నేను ఎప్పుడు చెప్తుంటాను, తామర ఆకు మీద నీటి బొట్టు అంతే, అలా 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 అంటే అంతవరకే డిటాచ్మెంట్ ఇన్ అటాచ్మెంట్ అంటారు చూడండి, అంతవరకే, ఆ పని వరకే అంతే. ఆఫ్టర్ దాట్ ఈజ్ గెట్ ఆన్ టు న్యూ వర్క్. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్స్పైర్డ్ అస్. ఇంకోటి ఏమిటంటే ఎవరిని నొప్పించకుండా అందరిని ఒప్పించే ఇది ఒక గుణం మా అందరికి బాగా నచ్చిన విషయం అండి. తర్వాత ఇంకోటి, ఎప్పుడు ఆయన నేనేదో ప్రధానమంత్రినో, నేను లేక చీఫ్ మినిస్టర్నో, ఏదో మినిస్టర్నేనో, ఆయన ఎప్పుడు ఆయన అధికార దర్పం ఎప్పుడు చూపించలేదు. దట్ ఈస్ అనథింగ్ విచ్ వీ హవ్ లెర్న్డ్. మా ఇంటికి వస్తే వీఆర్ ఆల్ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి. మాకే ఎట్లాంటి భేషజాలు లేవు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. దిస్ వీ హవ్ లెర్న్ ఫ్రమ్ సింపుల్గా ఉండడం, అందరికీ యాక్సెసిబుల్గా ఉండడం, వీలుంటే 10 మంది సేవ చేయడం, ఇది మేము ఆ దగ్గర నేర్చుకున్నాం. తప్పకుండా ఆయన జీవితం మమ్మల్ని పూర్తిగా ప్రభావితం చేసడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనకి 1000 పడగలు కానీ ఈ పుస్తకం అనువాదం చేయటం కానీ, అంత పెద్ద పుస్తకం అనువాదం చేయడం ఎంత టైం పట్టి ఉండేదో. అప్పుడు ఇంకా ఈ డిటిబి సిస్టమ్ లేని రోజుల్లో కదా, లేని రోజుల్లో చేశారు వారు. ఆయన ఒకవేళ ప్రధానమంత్రి పదవి వచ్చి ఉండకపోతే ఆయన ఈ లిటరీ వర్క్ కంటిన్యూ చేసి ఉండేవారా? ఇంకా పుస్తకాలు రాయటం, చదవటం, అది చేయటం. ఇప్పుడు 98లో, ఇప్పుడు ఇన్సైడర్ రాసింది 98లో కదండి. 98లో అంటే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం రాసి పెట్టారు. ఇట్ వాజ్ రిలీజ్డ్ ఆఫ్టర్ డిమిటింగ్ హిజ్ ఆఫీస్. అయితే ఆయన కంప్యూటర్స్ అంటే చాలా ఇష్టం అండి. నేను ప్రతి ప్లేస్లో అంటే ఆయన ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ కాబట్టి దట్ ఇస్ సంథింగ్ విచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ లాట్. అంటే ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ అండ్ అమేజ్డ్. 65 ఇయర్స్లో కంప్యూటర్ నేర్చుకున్నారు. 65 సంవత్సరాలు ఉన్నప్పుడు మేము అప్పుడే ఏదో కంప్యూటర్స్ అవి ఏదో మా కంపెనీలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నామని తెలిసి, అరే నీ దగ్గర ఒక పీస్ ఉంటే నా దగ్గర పంపించరా అని అన్నారు అనమాట. అది పంపించడం జరిగింది. ఒక 6 నెలల్లోనండి, ఆశ్చర్యపోతారు. అంత ఈ ఎక్వైర్డ్ ఆల్మోస్ట్ లైక్ మాస్టరీ. తర్వాత ఆ కాలంలో వర్డ్ స్టార్ అని ఒక ప్యాకేజ్ వచ్చిందంటే, అది వచ్చిన రోజు ఈ వాజ్ ఎక్సైటెడ్ లైక్ ఎ చైల్డ్. ఆయన నాకు ఫోన్ చేసి, అబ్బా దీంతో మా ప్రింటింగ్ గొడవలంతా పోతాయిరా, చాలా అద్భుతంగా ఉంది ఇది అని. సో వెరీ హ్యాపీ. అండ్ త్రూ అవుట్ ఈజ్ లైఫ్, అంటే సబ్సిక్వెంట్లీ ప్రధానమంత్రి అంటే కంప్యూటర్స్ నేర్చుకున్న తర్వాత మొత్తం పనంతా ఎవరికి ఇచ్చేవారు కదా, ఆయనే స్వయంగా చేసుకునేవారు. అది ఇక్కడ కనిపించండి. ఇన్సైడర్ వర్క్ చేస్తున్నప్పుడు ఆయన అతను ఎంఎస్కో పురుషోత్తమ్ కుమార్ని పిలిపించి కూర్చోబెట్టినప్పుడు, ఇతను రేపు కంప్లీట్ చేయాల్సి వెళ్ళిపోయాడు. మర్నాడు మార్నింగ్ మళ్ళీ అతను వచ్చేసరికి ఆయనే ఒక వెళ్తూ చేసేవారు. అవునండి, కరెక్ట్. అది అంటే టైపింగ్ అలవాట్లేదు, టైపింగ్ చేసేవారికన్నా ఎక్కువగా ఒక వేలుతో చేసేవారు. టైపింగ్ ప్రాక్టీస్ లేని వాళ్ళు చేస్తుంటారు. ఒక వేలుతోటే అన్ని అంత పని చేశారు. మొత్తం టైపింగ్ అంటే ఇంకెంత చేసేవారు. ఇప్పుడు ఒకటి చెప్పండి, మీరు నాన్నగారితో మొత్తం వెనక్కి తిరిగి చూసినప్పుడు చాలా గర్వపడేటువంటి ఒక అంశం, ఏదో ఒక్కటి బాగా గర్వం అనిపించేది, లేదా అరే నాన్నగారి గురించి మీకు బాధ కలిగించేది, నాన్నగారి మీద కాదు నాన్నగారి గురించి మీకు బాధ కలిగించేది? నాన్నగారు బాధ కలిగించింది మాత్రం, ఆయన పేరును వాడుకున్నా ఎలాంటి చర్యలు తీసుకునేవారు కాదు. జస్ట్ ఇగ్నోర్ దెమ్. మేము ఎన్నోసార్లు వెళ్ళి చెప్పినాం, మీ పేరు వాడుతున్నారు, తప్పుగా పనులకు వాడుతున్నారు అంటే, వాడు తప్పు చేస్తే వాడే కదా అనుభవించేది. నేను కొత్తగా చెప్పేది ఎంతమందికి మేము వెళ్ళి చెప్తాం నా పేరు వాడొద్దు అని చెప్పేవారు అనమాట. అలా కాదు బాపు, మరి దీనివల్ల మీకు నష్టం అవుతుంది. నాకు నష్టం ఏంటి, లాభం ఏంటి? నా పని నేను చూసుకుంటూ పోతాను. వాళ్ళు చేస్తే నష్టం చేస్తే నాకు నష్టం అయ్యేదా, లేక వాళ్ళు లాభం చేస్తే నాకు లాభం అయ్యేదా? ఇలాంటి తత్వం చెప్పేవాళ్ళు అనమాట.
కానీ మాకు కొంచెం వీఆర్ నాట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అది ఇట్ వాస్ ఎఫెక్టింగ్ హిమ్ ఆల్సో ఇన్ ఎ సర్టన్ వే. ఎందుకంటే చాలామంది ఏదో పిచ్చి పిచ్చి పనులన్నీ ఆయన పేరు వాడడం అంత చేసేవాళ్ళు. ఆయన దృష్టి తీసుకొచ్చిన పెద్ద పెద్ద పట్టించుకునేవాడు కాదు. ఇదొకటి వాజ్ సంథింగ్ విచ్ వాస్ హర్టింగ్ యాజ్ చిల్డ్రన్, పెయిన్ఫుల్ ఫర్ అస్. ఇక గర్వం అంటారా, ఆయన పిల్లలకు పుట్టడమే మా గర్వకారణం అండి. ఆయన ప్రతి విషయంలో ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఎస్, ఒక మనిషిలో ఇన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయా అని నిజంగా ఆయన 360 degrees పర్సనాలిటీ అంటారు చూడండి, 100% అది కరెక్ట్ అండి. ఆయనకి సైన్స్ పట్ల ఇంట్రెస్ట్, ఆయన అసలు సైన్స్ బ్యాక్గ్రౌండ్ వ్యక్తి. అంటే బీఎస్సీ ఆస్ట్రానమీ, ఆయన చాలామందికి తెలియని విషయం ఇది. ఆయన మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం. ఇవన్నీ కంప్యూటర్స్ నేర్చుకోవడంలో కానీ, తర్వాత మిసైల్ టెక్నాలజీ డెవలప్మెంట్లో కానీ ఒక స్పెషల్ టీం తయారు చేశారు. అబ్దుల్ కలాం గారు, చిదంబరం లాంటి వాళ్ళతో, సైంటిస్ట్తో. ఈ టుక్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ న్యూక్లియర్ టెక్నాలజీ. ఇన్ని కోణాలు, ఎన్ని పార్శ్వాలండి ఆయనవి. ఇవన్నీ చూస్తే అసలు ఒక మనిషిలో ఇన్ని సాధ్యమా, అది నిజంగా మరి ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ ఫర్ అస్. ఎవ్రీ రీజన్ ఫర్ అస్ టు బీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అది అవన్నీ ఉన్నా కూడా ఆయన అంత సింపుల్గా ఉండడం, మళ్ళీ ఏమీ తెలియనట్టు, ఏదో మామూలు మనిషి, ఏమిటరా బాగున్నావా, ఏంటి మీ బిజినెస్ బాగా నడుస్తుందా, ఇంతే తప్ప. అంటే ఇంత మేధాశక్తి ఉండి ఇన్ని గొప్ప విషయాలు ఆయనలో ఉండి కూడా మామూలు సాదా సీదాగా ఉండడం, ఇది సంథింగ్ విచ్ ఇస్ రియలీ అమేజింగ్. మనం చూస్తూనే ఉంటాం, చిన్న ఒక్కటి సాధించిన ఇక పేపర్లో, మీడియాలో 10 సార్లు అది చెప్పుకొని గోరంతలు కొండంతలు చెప్పడం అంటారు చూడండి. అలా చేసేవాళ్ళు చాలా బులింగ్ దేర్ ఓన్ ట్రంపెట్ అంటారు చూడండి, అది చాలామంది చేస్తారు. కానీ ఈయన దానికి విరుద్ధంగా ఉండేవాడు అన్నమాట. సో దట్ ఈస్ రియలీ గ్రేట్ థింగ్ విచ్ వి ఆల్వేస్. మీకు ఎంత సంపద వారు వారసత్వంగా ఇచ్చారు, వారు సంపాదించి ఇచ్చారు మీ కొడుకులకి, కూతురు? మీరు ఆశ్చర్యపోతారండి. ఇప్పటికీ ఉంది నా దగ్గర. ఆయన లాస్ట్ 2003-2004 ఆయన ఫైల్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ రికార్డ్ నా దగ్గర ఉంది. ఇప్పుడు ఇంకా 1,40,000 రూపాయలండి ఆయన రిటర్న్స్. అది కూడా ఆయనకి రాయల్టీగా వచ్చిన డబ్బు. ఇది మన ఇన్సైడర్ పుస్తకం మీద వచ్చిన రాయల్టీ డబ్బు తప్ప ఆయన ఎప్పుడు, ఆయనకు ఆలోచనే లేదు డబ్బు మీద, అసలు ఆసక్తి లేదు. అటుపక్క ఆయన ఆలోచించేవాడు కూడా కాదు. కాబట్టి మేము ఇంకోటి ఏంటంటే ఆయన ఇవ్వాలి, మాకు వారసత్వం ఇవ్వాలి. ఆయన మంచి చదువు ఇచ్చారు మాకు. హీ హెస్ గివెన్ అస్ గుడ్ ఎడ్యుకేషన్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గుడ్ ఫర్ గుడ్ ఎనఫ్ ఫర్ అస్. హీ హెస్ అలౌడ్ అస్ టు బీ ఆన్ అవర్ ఓన్. హీ హెస్ గివెన్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. మీ వృత్తులు మీరు చేసుకుంటారా, యూ ఫాలో యువర్ ఓన్ మైండ్ అండ్ హార్ట్ అని మాకు ఫ్రీడమ్ ఇచ్చారు, అంతే చాలు. మేమేదో ఆయన ఇవ్వాలి, మాకు ఏదో ఆస్తులు ఇవ్వాలి, ఎన్నో డబ్బులు ఇవ్వాలి, మేము ఎప్పుడూ మా ఇంట్లో అందరం అలాగే ఉన్నాం. ఎవరు అది చూడలేదండి. ఓకే, చివరిగా ఒక ప్రశ్న అడుగుతుంది, చెప్పండి. ఇంత గొప్ప వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి, స్థితప్రజ్ఞులు, మీరు చెప్పినట్టు నిరాడంబరులు, నిజాయితీపరులు, ఇన్ని గొప్ప లక్షణాలు లాంటి వ్యక్తి కోసమే ఏడాదికి ఒకసారి సీనియర్ ఎడిటర్ వారు కొండపాటి రామచంద్రమూర్తి గారు ఒక ఫౌండేషన్ ద్వారా పివి మెమోరియల్ లెక్చర్ ఆర్గనైజ్ చేయడం తప్ప ఏ యాక్టివిటీ కూడా ప్రభుత్వ పరంగా కానీ ఇంకే సంస్థ పరంగా కానీ మన రాష్ట్రంలోనే జరగట్లేదు. ఇతర రాష్ట్రాల సంగతి పక్కన పెట్టండి. ఎందుకని? ఎందుకనంటే అందరికీ తెలిసిన విషయం ఇది కొత్త చెప్పేది ఏంట్లేదు. ఈ బాబ్రీ మసీద్ ఇష్యూని ఆయనకి ఆపాదించారు. ఆయన ఏదో నిశ్శబ్దంగా ఆయన తన పని ఏమి చేయకుండా ఉన్నారు. నాట్ దట్ హీ హెస్ డన్ సంథింగ్, ఈజ్ నాట్ డన్ ఎనీథింగ్ అనేది ఆరోపణ ఆయన మీద. హీ వాజ్ సైలెంట్ అబౌట్ ఇట్ అని. దానివల్లనే అది ధ్వంసం చేశారు అని హీ వాజ్ హ్యాండింగ్ గ్లవ్ విత్ అదర్ పార్టీస్ అనేది ఒక ఆరోపణ. దట్ వాజ్ రియలీ హర్టింగ్ హిమ్ త్రూ అవుట్ హిస్ లైఫ్. ఇంకోటి ఏంటి ప్రచారం మొదలుపెట్టారంటే, అది మై ఇంటర్నల్ అండ్ డిట్రాక్టర్స్ వాళ్ళు చేసేది ఏమిటని చెప్పింది ఏమిటంటే, ఈయన్ని లైమ్ లైట్లో తీసుకొస్తే బహుశా మైనారిటీస్ కొంత
వాడు పార్టీ వదిలి వెళ్తారేమో, లేక ఓట్లు వేయరేనో, ఆయన ఎంత తక్కువగా ప్లే చేస్తే అంత మంచిది అని ఒకటి బాగా ప్రచారం పెట్టారు. అది మరి ఎందుకు అది చేశారో తెలియదు కానీ, బట్ దానివల్ల అందరూ భయపడేవారు ఆయన గురించి మాట్లాడడానికి. ఇంకోటి ఏమిటంటే, నిజంగా హైకమాండ్ ఏమనుకునేదో ఈయన గురించి నాకు తెలియదు కానీ, ఈ మిడిల్ లెవెల్ పర్సన్స్ మాత్రం మేము ఆయన పేరు తీసుకుంటే వాళ్ళకి ఏమైనా కోప్పడతారేమో, బాసులు కోప్పడతారేమో అని ఒక భయం. దానివల్ల బహుశా ఈ వాజ్ అవుట్ ఆఫ్ సర్క్యులేషన్ నాకు అనిపించేది. ఇట్స్ నాట్ ఫేర్ ఫర్ ఎ పర్సన్ ఆఫ్ హిస్ టీచర్. మీరు అన్నట్టుగా రామచంద్రమూర్తి గారి ఫౌండేషను ఢిల్లీలో మేము మాకు తోచిన విధంగా ఆంధ్రప్రదేశ్ భవన్లో డెత్ యానివర్సరీ, బర్త్ యానివర్సరీస్ చేసేవాళ్ళం. అది తప్ప ఇంకా ఆయన్ని స్మరించడానికి కూడా భయపడేవాళ్ళే అందరూ. కానీ ఇవాళ దేశం ఉన్న పరిస్థితులు చూస్తే మనం వారు ప్రధానమంత్రి అయిన తర్వాత నేపథ్యంలో అణు పరీక్ష దగ్గర నుంచి, అంటే వాజ్పేయి గారికి గ్రౌండ్ సిద్ధం చేసి పెట్టిన దగ్గర నుంచి అవాళ నుంచి ఇవాళ వరకు ఈ గ్లోబలైజేషన్ వల్ల కానీ, లిబరలైజేషన్ వల్ల దేశంలో వచ్చిన మార్పులు, అనేక ఎకానమీలో వచ్చిన మార్పులు, ఉద్యోగాలు క్రియేట్ అవ్వడం కానీ, ఇతర దేశాలకు వెళ్ళి మన వాళ్ళు ఉద్యోగాలు చేయడం, ఇతర దేశాల కంపెనీలు సాఫ్ట్వేర్, ఇవాళ హైదరాబాద్లో ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, ఎంతమంది ఉద్యోగాలు అంటే ఇవన్నీ కూడా. సో ఇన్ని రకాలుగా ఎన్ని మార్పులు తీసుకున్నటువంటి వ్యక్తి ఈయన వల్ల ఇన్ని మార్పులు జరిగాయి, ఇంత బాగుంది వాళ్ళ మన దేశం అని అనుకునేటప్పుడు ఈ జాతి ఆయనకు రుణపడి ఉందా లేదా? తప్పకుండా మనసుల్లో ఉందండి, అందరి మనసుల్లో. పివి గారు అంటే కొత్తగా చెప్పాల్సినది ఏది చూసి ఆయన కనబడతారు. 2 కార్లు, మంచి కార్లు కనబడ్డాయి అనుకోండి, పివి గారు కనబడతారు. గోల్డెన్ కార్డిలేటర్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటాం, వాజ్పేయి గారు చేసిన బ్లూ ప్రింట్స్ అప్పుడే తయారు చేసే పివి గారు. అలాగే మీరు సెల్ ఫోన్ చూశారనుకోండి, టెలికాం రెవల్యూషన్ ఆయన తెచ్చింది. ఇలా ఏది ఎక్కడ చూసినా ఆయనే కనబడతారు. ఇప్పుడు ఇవాళ మీరు అన్నట్టు సాఫ్ట్వేర్ రంగం లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తుంది, దానికి కారణభూతులు ఆయనే. ఇలాంటివి చేశారన్న ఒక కృతజ్ఞతాభావం మనసులు ప్రజల్లో ఉంది. కానీ ఇంకా ప్రభుత్వాల్లో రావాలని మా ఉద్దేశం కూడా. ఈ శత జయంతి కార్యక్రమం సంవత్సరం పొడవునా జరుగుతుంది కాబట్టి ఇది ఒక వేదికగా తీసుకొని ఆయన చేసిన గొప్ప పనులు కానివ్వండి, ఆయన సాధించిన విజయాలే కానివ్వండి, 10 మంది దాకా తీసుకువెళ్ళి, అంటే తెలియని వాళ్ళకి చెప్పడం అన్నమాట, తెలియజెప్పడం చేసే కార్యక్రమం మేము తీసుకున్నాం. అందులో చాలామంది భాగస్వాములు అయ్యారు. ఇక్కడే మా తెలంగాణలోనే కాకుండా యావత్ భారతంలో చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నారు. మేము కూడా చేస్తాము, మేము కూడా మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తామని ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆయనకి భారతరత్న ఇవ్వాలి అని మేము గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే మా తరఫున విన్నపాలు మేము ఇస్తున్నాం కాబట్టి ఆయన ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని మేము. ఈ జాతి రుణపడి ఉంది ఆయనకి అన్నది నిజమైతే భారతరత్న ఇవ్వాలి అన్నదానికి ఎంతకన్నా పెద్ద క్వాలిఫికేషన్ అవసరం లేదు. అంతేనండి, తప్పకుండా ఆయనకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఆయన ఎన్నోసార్లు విన్నపం కూడా చేసాం. బహుశా ఈ సంవత్సరం అవుతుందేమో అని మేము ఆశాభావంతో ఉన్నాము. ధన్యవాదాలు సార్. తప్పకుండా మీ ప్రయత్నాలు చాలా కోరుకుంటాం. నమస్కారం. AB6 న్యూస్, ఇది పూర్తిగా ఉచితం. ఆధ్యాత్మికం, ప్రవచనాలు, బ్రాహ్మణుల కార్యకలాపాలు, ప్రముఖుల విశేషాలు, జీవన చిత్రం, లైవ్ కవరేజీలు. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ పై క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ AB6 న్యూస్.